Hello Andarki, welcome to Sairam Sampatrav Education. Na peru Vaishnavi and welcome to the class. So as part of today's video, we are going to deal with some of the statutory bodies that are in the news and దాంతో పాటు నేను ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఓకే కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ ఏవైతే నాకు తెలుసో అవి నేను చెప్తాను. సో అవి కాకుండా మీరు ఏవేవి కరెంట్ అఫైర్స్ లో ఏమేమి టాపిక్స్ ని మీరు లిస్ట్ డౌన్ చేసుకోవాలి, ఏవేవి మీరు చదువుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ ఎగ్జామ్స్ కి ఏమేమి ఇంపార్టెంట్ అనేది చెప్తాను. సో ఇది లాస్ట్ వీడియో అన్నమాట ఈ పర్టికులర్ సిరీస్ కి. సో మళ్ళీ మీకు ఈ వీడియోస్ అనేవి ప్రాపర్గా హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. సో మీకు ఈ వీడియోస్ అనేవి ఎలా నచ్చాయి, సో ప్రాపర్గా హెల్ప్ అయ్యాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ టోటలీ అబౌట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ స్టాట్యుటరీ బాడీస్ ఇన్ డీటెయిల్. సో వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్. సో మిగతా ఏవైతే ఉన్నాయో అవి మీరు మిగతా డిఫరెంట్ మిగతా సబ్జెక్ట్స్ లో భాగంగా లేదా మీ ఓన్ గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఇఫ్ యూఆర్ గివింగ్ 1 hour టైం ఆర్ 1.5 hour ఆర్ 2 hours టైం మిగతా బాడీస్ అన్ని కవర్ అయిపోతాయి. ఓకేనా? సో యా, so before getting into the video, let me give you a small announcement regarding the paid courses that we have launched. So ఒకటి వచ్చేసి మెయిన్స్ వే రైట్ వే అని ఒక కోర్స్ లాంచ్ చేసాం. ఇంకొకటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కంబైన్డ్ గా ఇంకో కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వన్ స్టాప్ సొల్యూషన్ మెయిన్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇందులో మనం ఎంటైర్ సిలబస్ ని 500 మెయిన్స్ క్వశ్చన్స్ త్రూ కవర్ చేస్తాం అనమాట. ఓకే, ఇందులో ప్రతి పార్ట్ ఆఫ్ ద సిలబస్ ని తీసుకొని దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మనం డీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, డీటెయిల్డ్ డిస్కషన్స్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ in the main syllabus. So ready-made intros, ready-made conclusions అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, 7,999 is the course fee. 9,999 is the course fee for 2 years validity. So 2 years validity కావాలంటే 9,999 కి ప్రొవైడ్ చేస్తాం, లేదు 1 year చాలు అనుకుంటే 7,999 కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ లోనేమో ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తాం అనమాట. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్. 12,999 is the course fee for 1 year validity. 14,999 for 2 years validity అనమాట. ఓకే, 63059 okay 55532 అనే నంబర్ కి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్. ఓకే, 63059 55532 కి కాల్ చేసి మీకు కావాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అక్కడ అడగొచ్చు అనమాట. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం కంప్లీట్ చేసాం. కొన్ని స్టాట్యుటరీ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఉంది, కానీ నేను అన్ని తీసుకోవట్లేదు. ఓకే, దిస్ విల్ ద లాస్ట్ క్లాస్ ఆఫ్ ద సిరీస్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే వాట్ ఎవర్ ద బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే అన్ని డీల్ చేసాం. సో అదర్ బాడీస్ లైక్ స్టాట్యుటరీ బాడీస్ అండ్ ఆల్సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవి మాత్రం కవర్ చేస్తున్నాను. మిగతా అన్ని మీరు చేసుకోండి. ఓకేనా? సో సొసైటీ, ఇండియన్ సొసైటీ ఆర్ సోషల్ ఇష్యూస్లో భాగంగా మీరు ఆల్రెడీ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని, ఓకే, అండ్ ఆల్సో ప్లానింగ్ కమిషన్ గురించి యూ విల్ రీడ్ ఇన్ ది ఎకానమీ, నీతి ఆయోగ్ గురించి యూ విల్ రీడ్ ఇన్ ఎకానమీ. అందుకే నేను ఇక్కడ అవన్నీ డీల్ చేయట్లేదు. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో బట్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద న్యూస్ దట్ ఐమ్ గోయింగ్ టు కవర్ అనమాట. ఓకేనా? సో న్యూస్లో ఉంది మాత్రం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏది న్యూస్లో ఉందంటే మనకి తెలిసిందే లోక్పాల్ వాజ్ ఇన్ ద న్యూస్. ఓకే, లోక్పాల్ అనే టాపిక్ని డీటెయిల్గా కవర్ చేసుకున్నాము. ఓకే, గివ్ మీ ఎ సెకండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్కి సంబంధించిన ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ టెల్ యూ వాట్ ఆర్ ది అదర్ టాపిక్స్ దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫర్ దిస్ ఎగ్జామ్ బికాస్ దే వర్ ఇన్ ద న్యూస్. ఓకే, ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ చెప్తాను, సో దాట్ మీరు ఫైనల్ రివిజన్కి ఓన్లీ ఆ టాపిక్స్ చేసి వెళ్ళండి. ఓకే, సో అన్నీ చదవండి బట్ ఫైనల్ రివిజన్లో ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఆ టాపిక్స్ నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్పాల్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఒక హై లెవెల్ సర్చ్ కమిటీని, ఓకే, దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ద డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ అండ్ ఆల్సో న్యూ లోక్పాల్ని అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో లోక్పాల్ ఇప్పుడు ప్రస్తుతం న్యూ లోక్పాల్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. కానీ మనం లోక్పాల్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో 1966లో ద టర్మ్ లోక్పాల్, లోకాయుక్త అనేది ఎల్ఎన్ సింఘ్వి కాయిన్ చేశారనమాట. ఈ టర్మ్ కాయిన్ చేసింది ఎవరు అంటే ఎల్ఎన్ సింఘ్వి. ఓకే, ఎల్ఎన్ సింఘ్వి.
as was the first one used in the report of the ARC. So ARC report lo first time use చేశారన్నమాట. Lokpal is a national anti-corruption ombudsman to look into the complaints against public servants which are defined under the Lokpal and Lokayukta Act of 2013. అంటే లోక్పాల్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అన్నమాట. ఎందుకు? ఒక చట్టం ద్వారా ఏర్పడింది. అండ్ ఆల్సో ఇట్స్ యాంటీ కరప్షన్ అంబుడ్స్మెన్, అంటే కరప్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి అగేన్స్ట్ గా ఇది పనిచేస్తుంది అనమాట. మెయిన్ గా పెద్ద పెద్ద పొజిషన్ లైక్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అగేన్స్ట్ గా ఏదైనా కంప్లైంట్ వస్తే లోక్పాల్ కి తీసుకెళ్తారనమాట. ఓకేనా? సో అకార్డింగ్ టు దిస్ యాక్ట్ దేర్ షాల్ బి అ డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ who shall be appointed by the government. So government not below the rank of a joint secretary should be appointed in this particular inquiry. ఓకే, డైరెక్టర్ ఆఫ్ ఎంక్వైరీ లాగా ఒక జాయింట్ సెక్రటరీ ర్యాంక్ ఉన్న పర్సన్ ని మాత్రమే అపాయింట్ చేయాలన్నమాట. గవర్నమెంట్ అపాయింట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీస్ రిఫర్ టు ద సివిసి బై ద లోక్పాల్. Though Lokpal came into being in 2019, Director of Enquiry have not been appointed yet. Okay, so మనకు తెలుసు సివిసి ఏదైతే ఉంటుందో, ఓకే, టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీస్ రిఫర్ టు సివిసి బై ద లోక్పాల్. సివిసికి వచ్చిన కంప్లైంట్స్ లోక్పాల్ కూడా చూస్తూ ఉంటుంది అనమాట. సో లోక్పాల్ అనేది ఒక యాక్ట్ ద్వారా, ఒక చట్టం ద్వారా ఏర్పడింది. సో లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 ద్వారా ఏర్పడింది అనమాట. ఓకే, లోక్పాల్ ఎలా ఉందో లోకాయుక్తాస్ అనేవి కూడా స్టేట్ లెవెల్లో ఉంటాయి. లోక్పాల్ ఏమో సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, లోకాయుక్త ఏమో స్టేట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో దే ఆర్ ద స్టేట్ ఈక్వివాలెంట్ ఆఫ్ ద సెంట్రల్ లోక్పాల్. Some state already have established Lokayukta for Maharashtra in 1971 and Kerala in 1999. So meeku simple ga statement istadu. So no state had a Lokayukta before Lokpal and Lokayukta Act came into place. So Act రాకముందు అసలు ఏ స్టేట్ లో లేదు అని ఇస్తాడు. లేదు, ముందు నుంచే మహారాష్ట్ర, కేరళ లాంటి కొన్ని స్టేట్స్ లో లోకాయుక్త అనే బాడీ ఉంది. కానీ తర్వాత యాక్ట్ వచ్చిందనమాట. 1970s లోనే మహారాష్ట్రలో లోకాయుక్త అనేది ఉంది. సో దేర్ షాల్ బి జ్యూరిస్డిక్షన్ ఓవర్ సీఎం, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సెంట్రల్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ ఆల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఎవరెవరి మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అంటే ఈవెన్ సీఎం మీద, మినిస్టర్స్ మీద, ఎమ్మెల్యేస్ మీద, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద అండ్ ఆల్సో ప్రైవేట్ ఎంటిటీస్, కొన్ని ప్రైవేట్ ఎంటిటీస్ మీద కూడా లోకాయుక్తకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మిగతా గుర్తుంటే కానీ ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మర్చిపోతుంటారు. సో దీన్ని స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? So now let's see about Lokpal and Lokayukta Act of 2013. Composition ఎలా ఉంటుంది? Lokpal consists of a chairperson. So chairperson ఉంటారు and maximum 8 members ఉంటారన్నమాట. ఓకే, 8 members ఉంటారు, ఆఫ్ విచ్ 50 members షుడ్ బి జుడిషియల్ మెంబర్స్. సో 8 members లో 50% ఎవరు ఉంటారు? జుడిషియల్ మెంబర్స్ ఉంటారు. ఓకే, అండ్ 50% ఎవరైతే, మిగతా 50% ఎవరైతే ఉంటారో దే షుడ్ బి రిప్రజెంటింగ్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీస్. సో ఈ 3 కేటగిరీస్ నుంచి మిగతా 50% ఉంటారు. అండ్ ఆల్సో ఇంక్లూడింగ్ మైనారిటీస్ అండ్ విమెన్. ఈ 50% లో మైనారిటీస్, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఉంటారనమాట, ఓబీసీస్. ఓకే, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ లోక్పాల్ ఆర్ అపాయింటెడ్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. 5 years అనేది వాళ్ళ టెన్యూర్ ఆర్ 70 years. సో 5 years ఆర్ 70 years విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఓకేనా? సో 10 years, 70 years. ఇక్కడ 65 కాదు, గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి మనం మాక్సిమం 65 అని చదవం. ఇక్కడైతే 10 years, 70 years ఆర్ 5 years. ఓకే, విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఓకే, సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. చైర్పర్సన్ అండ్ లోక్పాల్ మెంబర్స్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎ సెలెక్ట్ కమిటీ. ఓకే, ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ ఎ చైర్పర్సన్, లోక్సభ స్పీకర్ ఉంటారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎవరినైనా నామినేట్ చేస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సో ఆ పర్సన్ అయినా లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే డైరెక్ట్ గా ఉంటారు. అండ్ ఎమినెంట్ జ్యూరీస్, వీళ్ళందరూ సెలెక్ట్ కమిటీలో ఉంటారు. సో సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది అని అంటే, సో దే విల్ నామినేట్. ఓకే, సో దే విల్ గివ్ సమ్ సజెషన్స్ టు ది ప్రెసిడెంట్ అనమాట, ఎవరిని అపాయింట్ చేయాలనేది సజెషన్స్ ఇస్తారు. ఓకేనా? సో ఈ ఎమినెంట్ జూరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సెలెక్ట్ కమిటీలో, సో దట్ పర్సన్ విల్ ఆల్సో బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ది ప్యానల్. సో ఎవరెవరు ఉంటారు అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో సెలెక్ట్ కమిటీ ఉంటుంది ఫర్ సెలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్పాల్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడానికి సెలెక్ట్ కమిటీ ఉంటుంది. ఈ సెలెక్ట్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ విల్ యాక్ట్ యాజ్ అ చైర్మన్. ఓకే, లోక్సభ స్పీకర్ ఉంటారు,
leader of opposition or any person of the single largest party, okay, Chief Justice of India or his nominee, okay, and eminent jurist. So eminent jurist evaru untaru anante, eminent jurist will also be appointed by the president based on the recommendations of the other members of the panel. మిగతా నలుగురు ఉంటారు కదా, వాళ్ళ recommendations ప్రకారం eminent jurist ని అపాయింట్ చేస్తారు, నామినేట్ చేస్తారు. సో ఈ 5 మెంబర్స్ కలిపి they will actually decide who should be the Lokpal anamata. So as per the Lokpal Act of 2013, Department of Personnel and Training needs to create a list of the candidates who are interested to become the chairperson or members of the Lokpal. So మరి వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారంట అంటే, సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఓకే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేస్తారు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు లోక్పాల్ గా అవ్వడానికి అని. ఆ లిస్ట్ ప్రకారం కొంతమందిని, ఓకే, ఒక్కరిని సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ కమిటీ సెలెక్ట్ చేసిన ఒక పర్సన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్, కాన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీ అక్వైర్డ్ బై కరప్ట్ మీన్స్ ఈవెన్ వైల్ ప్రాసిక్యూషన్ ఇస్ పెండింగ్. సో ప్రాసిక్యూషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా లోక్పాల్ కి ఒక అథారిటీ అండ్ పవర్ ఉంటుందన్నమాట. ఏం పవర్ అంటే దే కెన్ యాక్చువల్లీ కాన్ఫిస్కేట్ ద ప్రాపర్టీ ఇఫ్ ఇట్ ఈస్ అక్వైర్డ్ త్రూ ది కరప్ట్ మీన్స్. ఒకవేళ దాన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా అక్వైర్డ్ చేస్తుంటే ప్రాసిక్యూషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రాపర్టీని కాన్ఫిస్కేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పవర్ ఎవరికి ఉంది? లోక్పాల్ కి ఉంటుంది. ఓకే, టైమ్ లైన్స్ ఫర్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ 60 days for completion of enquiry and 6 months for the completion of investigation by CBI. సో నార్మల్ గా ఇక్కడ ఒక టైం లిమిట్ ని కూడా మెన్షన్ చేశారనమాట, విచ్ ఇస్ ఆఫ్ గుడ్ థింగ్. ఎందుకంటే తొందరగా కేసుని డీల్ చేయడం అనేది ఉంటుంది టైం లిమిట్ మెన్షన్ చేస్తే. ఓకే, ఎంక్వైరీ ఫినిష్ చేయడానికి 60 days అనేది ఇచ్చారనమాట. అండ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ 6 months లోపు అవ్వాలి. సో ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు అంటే సిబిఐకి అప్పచెప్తారనమాట. సో దిస్ పీరియడ్ ఆఫ్ 6 months క్యాన్ బి ఎక్స్టెండెడ్ బై ద లోక్పాల్ ఆన్ రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సిబిఐ. ఓకే, 6 months ని యాక్చువల్లీ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ సిబిఐ రిటర్న్ రిక్వెస్ట్ చేసి మాకు ఇంకొంచెం టైం కావాలి అని అంటే అప్పుడు లోక్పాల్ 6 months ని కాస్త కొంచెం ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో పవర్ విత్ రెస్పెక్ట్ టు ద సిబిఐ, లోక్పాల్ కి ఏం పవర్స్ ఉంటాయి? పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ over any investigation agency including CBI for cases referred to them by the Lokpal. So Lokpal ఏదైనా కేస్ ని సిబిఐ కి రెఫర్ చేయొచ్చు అనమాట. సో అండ్ సో దాంట్లో మీరు ఎంక్వైరీ చేయాలి, యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ అని సిబిఐకి అప్పచెప్పే బాధ్యత లోక్పాల్ కు ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కేసెస్ రిఫర్డ్ బై లోక్పాల్ వుడ్ నీడ్ అప్రూవల్ ఆఫ్ ది లోక్పాల్. సో నార్మల్ గా సిబిఐకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనీ అప్పచెప్పారనుకోండి, సో ఆ అప్పచెప్పే టైంలో కానీ మిగతా టైంలో కానీ సో సిబిఐలో ఉన్న ఆఫీసర్స్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే లోక్పాల్ యొక్క పర్మిషన్ ముందే కావాలి, అప్రూవల్ అనేది ముందే కావాలన్నమాట. అండ్ రిమూవల్, లోక్పాల్ మెంబర్స్ అండ్ చైర్మన్ షాల్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఎన్ ఎంక్వైరీ బై ద select committee. For that a petition has to be signed by at least 100 members of the parliament. So parliament at least 100 members, parliament లో at least 100 members petition sign చేశారు అనుకోండి, అప్పుడు ఒక ఎంక్వైరీ సెలెక్ట్ కమిటీ ఎంక్వైరీ చేస్తే ఒకవేళ నిజంగానే గిల్ట్ ఉంటే ఆ పర్సన్ లో ఇఫ్ హీ ఇస్ ప్రూవ్డ్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్, సో ఆ పర్సన్ ని ఎవరు రిమూవ్ చేయొచ్చు అంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంటే అపాయింట్ చేయొచ్చు, ప్రెసిడెంటే రిమూవ్ చేయొచ్చు అనమాట. అట్లీస్ట్ 100 members ఒప్పుకోవాలి. సో నార్మల్ గా మాక్సిమం కేసెస్ లో మనం 50 ప్రపోజల్స్ అలా చూస్తాం, ఇక్కడైతే 100 members ఆఫ్ ద పార్లమెంట్ యాక్చువల్లీ అట్లీస్ట్ సైన్ ఆన్ ది రిమూవల్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఫ్రమ్ ది లోక్పాల్. ఓకే, లోక్పాల్ జూరిస్డిక్షన్. సో మరి జూరిస్డిక్షన్ మనం లోకాయుక్త జూరిస్డిక్షన్ చూసాం. మరి లోక్పాల్ జూరిస్డిక్షన్ ఎవరెవరి మీద ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్ మీద, మినిస్టర్స్ మీద, ఓకే, అండ్ ఎంపీస్ మీద, గ్రూప్ ఏ, గ్రూప్స్ బి, సి అండ్ డి ఆఫీసర్స్ మీద, అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద కూడా లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇఫ్ ఎనీ సొసైటీ ఈస్ రిసీవింగ్ ఎనీ ఫారెన్ కాంట్రిబ్యూషన్, ఓకే, అబౌట్ 10 lakhs, దట్ విల్ ఆల్సో కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది లోక్పాల్ అనమాట. ఏదైనా సొసైటీ కానీ ట్రస్ట్ కానీ ఫారెన్ కాంట్రిబ్యూషన్, సో 10 lakhs కన్నా ఎక్కువ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రావడంతో రన్ అయింది అనుకోండి, ఆ సొసైటీ ఆర్ ట్రస్ట్ ని కూడా మనం లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ లోకి తీసుకొస్తాం. ఓకే, ఐ హోప్ మీరు లోక్పాల్ గురించి నీట్ గా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పర్టికులర్. ఇప్పుడు ఏం జరిగినా, ఎగ్జామ్స్ ఏం జరిగినా లోక్పాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్.
Next topic that was in the news is about delimitation commission. However, మనం delimitation commission గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ వన్స్ మోర్ నేను ఒకసారి మళ్ళీ చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సుప్రీం కోర్ట్ ఆస్క్డ్ ద సెంటర్ టు సెట్ అప్ అ ఫ్రెష్ delimitation commission to ensure a proportional representation of communities specified as SCs and STs as mandated under the constitution. ఓకే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కోసం మళ్ళీ delimitation commission ని మళ్ళీ ఓకే చేయండి అని చెప్పింది. న్యూస్ నాట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఆ బాడీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు 4 times మనం డీలిమిటేషన్ కమిషన్ ని సెటప్ చేసాం. 1952, మళ్ళీ 11 years తర్వాత 1963, 10 years తర్వాత 1973, దాని తర్వాత 9 years కి 2002 లో. అయితే మనం 1976 లో ఏం చేసామంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా we have frozen this delimitation exercise until the first census. అంటే 2000 వరకు ఓకే ఫస్ట్ సెన్సెస్ తర్వాత అంటే నెక్స్ట్ జరిగే సెన్సెస్ వరకు ఫ్రోజన్ చేసాం అనమాట. అంటే 2000 లో మళ్ళీ జరిగింది, అందుకే మళ్ళీ మనం 2002 ని మళ్ళీ 2 లో మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ని ఏర్పాటు చేసాం అనమాట. అండ్ ఆల్సో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది అనమాట. సో ఇట్ హ్యాస్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ ద ఫ్రీజ్ ఫర్ 25 years till 2026. అంటే ఇప్పుడు 2002 సెన్సస్ ప్రకారం జరిగేది ఎప్పటి వరకు వర్తిస్తుంది అంటే 2026 వరకు వర్తిస్తుంది అకార్డింగ్ టు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మీరు ఇక్కడ చూస్తే 42, సో దీన్ని డబుల్ చేస్తే 84. ఓకే, 42 డబుల్ చేస్తే 84. సో 42 ఏమో 2000 వరకు ఫ్రోజన్ చేస్తే 84 ఏమో ఇంకో 25 years కి అంటే 2026 వరకు డీలిమిటేషన్ కమిషన్ ని ఫ్రోజన్ చేసింది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్ లో ఆర్టికల్ 82 అనేది ఇంపార్టెంట్ అనమాట. పార్లమెంట్ ఎనాక్టెడ్ డీలిమిటేషన్, పార్లమెంట్ మస్ట్ ఎనాక్ట్ డీలిమిటేషన్ యాక్ట్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 82. సో ఎవరు ఎనాక్ట్ చేయొచ్చు అంటే పార్లమెంట్ కి ఆ అధికారం ఉంటుందన్నమాట. పార్లమెంట్ ఎనాక్ట్స్ ద డీలిమిటేషన్ కమిషన్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్, నంబర్ అండ్ బౌండరీస్ ఆఫ్ లోక్ సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్. ఇట్స్ డెసిషన్స్ ఆర్ కన్సిడర్డ్ ఫైనల్ అండ్ ఆర్ అన్ఛాలెంజబుల్ ఇన్ ఎనీ కోర్ట్. ఓకే, సో ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆర్ డెసిషన్ ఉంటుందో అది కోర్టులో ఛాలెంజ్ చేయలేము. సో ఇట్స్ డెసిషన్ ఈస్ ఫైనల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకేం ఇంపార్టెంట్ అంటే పార్లమెంట్ ఎనాక్ట్స్ ద డీలిమిటేషన్ కమిషన్ అనేది ఇంపార్టెంట్. ఎవరికి అధికారం ఉంటుందంటే పార్లమెంట్ కి. అండ్ ఆల్సో ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఎవరి డెసిషన్స్ ని ఛాలెంజ్ చేయలేమంటే డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన డెసిషన్స్ ని వీ కెనాట్ ఛాలెంజ్ ఇన్ ఎనీ కోర్ట్. Okay, and the copies of its orders are laid before the House of the People and the State Legislative Assembly concerned, but no modifications are permissible therein by them. Okay, so ఈ పర్టికులర్ ఆర్డర్స్ ఏవైతే డీలిమిటేషన్ కమిషన్ ఇస్తుందో దాన్ని మనం ఎవరి ముందు ప్రవేశపెట్టొచ్చు అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ ముందు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ఓన్లీ లోక్సభ ముందు మాత్రమే మనం ప్రవేశపెడతాం. అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరి ముందు ప్రవేశపెడతాం? లోక్సభ ముందు అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు ప్రవేశపెడదాం. అండ్ ఆల్సో ప్రవేశపెట్టినంత మాత్రాన దే హ్యావ్ నో పవర్ టు మేక్ మోడిఫికేషన్స్ ఇన్ దెమ్. ఓకేనా? సో మరి కాంపోజిషన్ కాంపోజిషన్ ఎలా ఉంటుంది ఈ కమిషన్ కి అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్, కరెంట్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ విల్ యాక్ట్ as the chairman and chief election commissioner of India or election commissioner nominated by him or her will be the part, and also respective state election commissioner will also be a part of a delimitation commission. Okay na? So Supreme Court judge, either retired or current, acts as a chairman, chief election officer or any person nominated by him or her, and next state election commissioner వీళ్ళు దే విల్ బి పార్ట్ ఆఫ్ అ డీలిమిటేషన్ కమిషన్. సో ఈ స్లైడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది its decision is final. We cannot challenge in any court. Parliament according to article 82 has a power to form the delimitation commission. Okay, డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన డెసిజన్స్ ని ఆర్ ఆర్డర్స్ ని ఎవరి ముందు ప్రవేశపెట్టొచ్చు అంటే లోక్సభ ముందు అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ముందు. అండ్ దే ఆర్ నాట్ permissible to make any changes in that. Okay, and composition వచ్చేసి Supreme Court judge acts as a chairman, chief election commissioner or any person nominated by him or and the respective state election commissioner. So ఇప్పుడు మనకు ప్రస్తుతం ఎప్పటి వరకు ఫ్రోజన్ అయిందంటే 2026 వరకు అకార్డింగ్ టు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ we are following the 2002 census. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది డీలిమిటేషన్ కమిషన్ అంటే 1952, దాని తర్వాత 1963, 73 and 2002. ఓకేనా? నెక్స్ట్, సో ఫర్ వేరియస్ రీజన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే బాడీ న్యూస్ లో ఉండింది.
అందుకే మనకి ఈడీ గురించి మేబీ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం మిస్ అవుట్ అవ్వకుండా ఉండాలని ఈ టాపిక్ ని తీసుకున్నా. సో మనకి తెలుసు వేరియస్ రీజన్స్ వల్ల ఈడీ న్యూస్ లో ఉంది. అగైన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఇక్కడ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, మనకి ఈ బాడీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో లెట్స్ సి వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అంటే 1952లో అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద. సో ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు స్టేట్మెంట్స్ లో. నో, దిస్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. ఓకే, కాంపోజిషన్ చూసుకుంటే ఎవరెవరు ఉంటారు అంటే ఇట్ ఈస్ జనరలీ హెడెడ్ బై ది ఈడీ డైరెక్టర్ ఉంటారు, హూ ఇస్ అపాయింటెడ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది సెక్షన్ 25 ఆఫ్ ది సివిసి యాక్ట్. ఓకే, సివిసి యాక్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారం సెక్షన్ 25 ప్రకారం ఈడీ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారనమాట. ఓకేనా? సో వాట్ విల్ బి ద టెన్యూర్? సో 2 years టెన్యూర్ ఉంటుంది అనమాట, బట్ కెన్ బి గివెన్ 3 annual extensions. సో యాన్యువల్ ఎక్స్టెన్షన్స్ అనేది 3 times వ్యాలిడ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ యాన్యువల్ ఎక్స్టెన్షన్ అంటే టోటల్ ఆఫ్ 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, నాట్ 1 at a time. సో 1 అంటే 1 year కి ఎక్స్టెండ్ చేయొచ్చు, మళ్ళీ దాని తర్వాత 1 year అయిపోయేలోపు మళ్ళీ ఇంకో 1 year కి, మళ్ళీ ఇంకో 1 year కి, అలా 3 times ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, 2 year tenure బట్ కెన్ బి 3 annual extensions. సో 3 annual extensions అనేవి చేయొచ్చు. సో 2 years tenure అనేది సో బేసిక్ వన్. ఓకే, సివిసి యాక్ట్ 2003 ప్రకారం అందులో ఉన్న సెక్షన్ 25 ప్రకారం, నాట్ 23, 25 ప్రకారం మనము ఈడీ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద ఫంక్షన్? సో function of the enforcement directorate is responsible for enforcement of the FEMA. ఫీమా అంటే ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ఫోర్స్ చేయడం, దాన్ని చూడటం. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అండ్ ఆల్సో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ 1974. ఇవన్నీ ఇట్ విల్ కమ్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఈడీ అనమాట. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఒకటేమో పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇంకొకటి ఫీమా యాక్ట్, అదేంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇంకొకటి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. ఇవి 4 దే విల్ కమ్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది this investigation agency called as ED. Okay, powers of the Directorate of Enforcement. So what will be the power? So they will have a power to seize assets ఏవైతే ఉంటాయో, ఓకే, ఎవరి మీద అయితే ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళ అసెట్స్ ని, ఓకే, దే కెన్ సీజ్ అనమాట. సో దే విల్ హ్యావ్ అ పవర్ టు సమ్మన్. సో సేమ్ పవర్ యాజ్ అ సివిల్ కోర్ట్. సో నార్మల్ గా సమనింగ్ చేసేటప్పుడు ఒక సివిల్ కోర్ట్ కి ఉండాల్సిన పవర్ అనేది ఉంటుంది అనమాట, రిగార్డింగ్ డిస్కవరీ, ఇన్స్పెక్షన్, ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, సమ్మన్స్, ఎగ్జామినింగ్, ఇష్యూయింగ్ కమిషన్స్, ఇవన్నీ ఎవరిలా ఉంటాయి అని అంటే, సో ఇట్ విల్ బి సేమ్ లైక్ అ సివిల్ కోర్ట్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సివిల్ కోర్ట్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ అరెస్ట్ ఆఫ్ ఈడీ, సో అది అరెస్ట్ కి సంబంధించి చూస్తే కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ మేక్ అరెస్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్, ఫీమా యాక్ట్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మల్ ఎఫ్ఐఆర్. సో నార్మల్ గా ఫీమా యాక్ట్ కింద, పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండానే వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, in 2022, the Supreme Court ruled that statements recorded by the ED officials can be admitted as a evidence in court. So normal ga and 2022 లో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ద్వారా ఏం చెప్పారు అంటే, ఏవైతే రికార్డ్స్ ఈడీ ఆఫీషియల్స్ రికార్డ్ చేస్తున్నారో స్టేట్మెంట్స్ లాగా, వాటన్నిటిని ఎవిడెన్స్ లాగా ప్రవేశపెట్టొచ్చు అనమాట కోర్టులో. వాటిని కూడా ఎవిడెన్సెస్ లాగా ప్రవేశపెట్టొచ్చు. అండ్ దే హ్యావ్ అ పవర్ ఆఫ్ రికవరీ ఆఫ్ ఫైన్స్, పెనాలిటీస్, ఓకే, ఏరియాస్ ఆఫ్ పెనాలిటీస్ అండర్ ద ఫీమా యాక్ట్. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సివిల్ కోర్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో దే హ్యావ్ అ పవర్ టు సీజ్ అసెట్స్. ఫీమా కింద, పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక పర్సన్ ని వితౌట్ ఫైలింగ్ అన్ ఎఫ్ఐఆర్ ఆల్సో దే కెన్ యాక్చువల్లీ అరెస్ట్ దెమ్. సో దే కెన్ రికార్డ్ అడ్మిసిబిలిటీ లైక్ 2022 లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం. సో దే హ్యావ్ టోల్డ్ దట్ ఈడీ అఫీషియల్స్ రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ని కూడా కోర్టులో ఎవిడెన్స్ లాగా ప్రవేశపెట్టొచ్చు అనమాట. అండ్ దే హ్యావ్ అ పవర్ టు రికవరీ ఆఫ్ ఫైన్స్, పెనాలిటీస్ అండ్ అరేర్స్ ఆఫ్ పెనాలిటీస్ అండర్ ద ఫీమా యాక్ట్. సో ఏవి వీటి కిందికి వస్తాయంటే ఫీమా యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్, FEOA అంటే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, అండ్ ఆల్సో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్
స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ ఆఫ్ 1974. ఇవి 4 వస్తాయి. సో జనరల్ గా 2 years ఉంటుంది టెన్యూర్, బట్ దే కెన్ హ్యావ్ అ పాసిబిలిటీ ఆఫ్ 3 annual extension. సో దేని కింద ఈడీ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారు అంటే సిబిసి యాక్ట్ ఆఫ్ 2023 కింద సెక్షన్ 25 కింద అపాయింట్ చేస్తారు. సో బేసిక్ గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఈ పర్టికులర్ ఈడీ అనే బాడీ 1952 లో అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ ఏ ఆబ్జెక్టివ్ బిట్ వచ్చినా మీరు పోగొట్టారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ సిబిఐ అనమాట. ఐమ్ సారీ. ఓకే, సిబిఐ అనే టాపిక్ గురించి చూద్దాం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, న్యూస్ లో ఎందుకు ఉందంటే తమిళనాడు విత్డ్రాస్ జనరల్ కన్సెంట్ అకార్డెడ్ టు సిబిఐ టు ప్రాబ్ కేసెస్ ఇన్ ద స్టేట్. అగైన్ నాట్ ఇంపార్టెంట్. న్యూస్ కాంటెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎక్కడైతే ఇంపార్టెంటో నేను చెప్తాను ఒకవేళ ఇంపార్టెంట్ ఉంటే. సో ఈ పర్టికులర్ న్యూస్ కాంటెక్స్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ని ఆధారంగా ఉండే ఈ బాడీ అనేది ఇంపార్టెంట్. Okay, in case of a specific consent, CBI would have to apply to the state government in every case. Its specific content is not granted. The CBI officials will not have the power of a police personnel when they enter the state. Withdrawal is not applicable to cases in which the investigation is already in progress. So, ee particular point నేను తర్వాత explain చేస్తాను మీకు. First of all, CBI గురించి basics చూద్దాం. So, CBI investigations ఒక్కసారి చూద్దాం డీటెయిల్ గా. ఓకే, సిబిఐ ఇన్వెస్టిగేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కన్నా ముందు ఎస్టాబ్లిష్మెంట్ గురించి చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ అండ్ పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ మినిస్ట్రీ కింద 1963 లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ మనకి ఫినాన్స్ కింద ఉంటే ఇదేమో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద పనిచేస్తుంది. ఇట్ ఈస్ జనరలీ గవర్న్ బై ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 1946. సో ఇక్కడ మీకు ఈ పాయింట్స్ అనేవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో దీన్ని ఎవరు గవర్న్ చేస్తున్నారు అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనమాట. సో ఇది ఎవరి రికమెండేషన్ ద్వారా వచ్చిందంటే సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ మీద ఇచ్చిన రికమెండేషన్స్ మీద వచ్చిందనమాట. ఓకే, సో వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ కాల్డ్ సిబిఐ అంటే ఇందులో మనకి ఇట్ ఈస్ జనరలీ హెడెడ్ బై డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ ఆల్సో 3-member కమిటీ అపాయింట్ చేస్తారు సిబిఐ డైరెక్టర్ ని. ఎవరెవరు అపాయింట్ చేస్తారు? సో ఈడీనేమో సివిసి యాక్ట్ సెక్షన్ 25 కింద అపాయింట్ చేస్తే ఇక్కడేమో 3-member కమిటీ దే విల్ యాక్చువల్లీ అపాయింట్ ది సిబిఐ డైరెక్టర్. అందులో పిఎం ఉంటారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ లోక్సభలో ఉన్న లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ థర్డ్ పర్సన్ ఇస్ సిజే అనమాట. సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన డెసిజన్ ఆధారంగా ఓకే, సో సిబిఐ డైరెక్టర్ ని అపాయింట్ చేస్తారు. అండ్ 2 years టెన్యూర్ ఉంటుంది అండ్ 3 annual extensions పాసిబుల్ ఉంటాయి, సేమ్ లైక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లానే. ఓకే, సో ఫంక్షన్ ఇస్ టు ఫోకస్ ఆన్ ది కంబాటింగ్ ఆఫ్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్, curb economic and violent crimes through meticulous investigation and prosecution. సో ఇన్వెస్టిగేట్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో మీకు తెలుసు లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని కూడా వీళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తారని. ఓకే, దే విల్ ఫైట్ సైబర్ అండ్ హై టెక్నాలజీ క్రైమ్ ఆల్సో. సైబర్ క్రైమ్స్ ని కూడా చూస్తుంటారు సిబిఐ వాళ్ళు. ప్రొవైడ్ అసిస్టెంట్ టు సివిసి అండ్ లోక్పాల్ కి సివిసి కి అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద నోడల్ పోలీస్ ఏజెన్సీ ఇన్ ఇండియా విచ్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ ఆల్సో. ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ ఏదైనా కేసు ని తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా సిబిఐ చేస్తుంటుంది అనమాట. సో ఇది 1963 లో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకొచ్చారు బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది సాంతానం కమిటీ. 2 years టెన్యూర్ ఉంటుంది అనమాట. సో 3 annual extension అనేది పాసిబుల్. సో ఈ జనరల్ గా డైరెక్టర్ ని అపాయింట్ చేశారు ఒక కమిటీ. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ ఆల్సో మనకి ఇంకెవరు ఉంటారు అంటే సిజేఐ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ CBI investigation. So they are usually registered against public officials and employees of the union government. So general గా ఎవరికి అగేన్స్ట్ గా రిజిస్టర్ అవుతాయి అంటే పబ్లిక్ అఫీషియల్స్ మీద, లేకపోతే యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద సిబిఐ లో కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ అవుతాయి అనమాట. సో ద సూపరింటెండెన్స్ ఆఫ్ ద సిబిఐ రిలేటెడ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్స్ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 లైస్ విత్ సివిసి. ఓకే, సూపరింటెండెన్స్ పవర్ ఎవరి మీద ఉంటుంది అంటే సివిసి మీద. మీకు ఈడీతోని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఈడీలో మనం ఏమేమి చూసాం, ఫీమా యాక్ట్ ఓకే అండ్ మిగతా వాటిని గురించి చూసాం. మనం ఎక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి చూడలేదు ఈడీలో. ఓకే, ఇక్కడేమో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ రిలేటెడ్ కేసెస్ ఎప్పుడైతే సిబిఐ ట్యాకిల్ చేస్తూ ఉంటుందో ఇట్ కమాండర్స్ ద సివిసి అనమాట. ఓకే, ఇట్ విల్ కమాండర్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ ది సివిసి, విజిలెన్స్ కమిషన్ సూపరింటెండెన్స్ లో వస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్పెషల్ క్రైమ్స్
Investigation of the serious and organized crime under IPC on request of the state government or on orders of the Supreme Court and High Court. So normal గా స్పెషల్ క్రైమ్స్ ఏమైనా సీరియస్ క్రైమ్స్ కానీ ఏమైనా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయో ఐపీసీ కింద వచ్చే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయో అవి స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ చేసినా లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా హైకోర్టు ఆర్డర్స్ ద్వారా తీసుకొచ్చిన సిబిఐ ముందుకి సో వాటి తాలూకా వాటిని ఇన్వెస్టిగేట్ చేసే పవర్స్ అనేవి సిబిఐకి ఉంటాయి అన్నమాట. Okay, if you look at the economic offenses, crimes of financial maleficence, bank frauds, money laundering, black money operation, etc. However, CBI usually transfer cases of the money laundering to ED అనమాట. సో నార్మల్ గా వస్తూ ఉంటాయి దీని ముందు కూడా ఎకానమిక్ అఫెన్సెస్, బట్ ఎకానమిక్ అఫెన్సెస్ అన్ని మనకు తెలుసు ఈడీ చూసుకుంటుందని. ఓకే, సో మనీ లాండరింగ్ కేసెస్ కానీ స్మగ్లింగ్ కి రిలేటెడ్ కానీ ఓకే ఫీమాకి రిలేటెడ్ కానీ ఓకే అవన్నీ మనకి ఎక్కువగా ఈడీ చూసుకుంటుంది అనమాట. సియోమోటో కేసెస్ కూడా టాకిల్ చేస్తారు సిబిఐ వాళ్ళు. It can take up investigation of offences only in the union territories only. So the center holds the power to authorize the CBI to investigate a crime in the states only after the consent of this concerned state. So concerned state permission ఇవ్వాలన్నమాట సిబిఐకి. ఓకే, మీరు సో అండ్ సో కేసుని టేకప్ చేయాలని ఫస్ట్ స్టేట్ కన్సర్న్ ఇస్తేనే అక్కడికి వెళ్తారు. However, Supreme Court and High Court can order CBI to investigate a crime anywhere in any country without the consent of the state. ఒకవేళ కన్సెంట్ అవసరం లేదు అనుకున్నప్పుడు సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఓకే, మీరు కన్సెంట్ లేకుండా కూడా ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఓకేనా? సో అబౌట్ జనరల్ కన్సెంట్, it is required under section 6 of the Delhi Police Establishment Act of 1946. సో మనం ఇంతకు ముందే చదివాము. సో దీనికి పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింది నుంచి వస్తాయన్నమాట. అండ్ ఇందులో సెక్షన్ 6 is speaking about general consent. So the consent of the state government to CBI can either general or case specific. సో నార్మల్ గా స్టేట్ గవర్నమెంట్ దగ్గర కన్సెంట్ తీసుకోవాలి అని చెప్పాను. సో ఆ కన్సెంట్ అనేది కేస్ బై కేస్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే జనరల్ గా ఒక పర్టికులర్ పెద్ద కేస్ కి సంబంధించిన కన్సెంట్ ని ఫస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, 2 కేసెస్ పాసిబుల్. ఒకటి కేస్ బై కేసెస్, కేస్ స్పెసిఫిక్ గా తీసుకోవచ్చు, లేకపోతే ఒక పెద్ద మ్యాటర్ మీద అంశం మీద ముందే స్టేట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. Okay, general consent is consent by default. Recently, multiple states have withdrawn general consent like West Bengal, Mizoram, Punjab. So, general consent అనేది ఒక డిఫాల్ట్ టైప్ ఆఫ్ కన్సెంట్ అనమాట. సో ఆల్రెడీ ఒప్పుకున్నట్టే, కానీ దాన్ని విత్డ్రాల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్, మిజోరం, పంజాబ్ లాంటి స్టేట్స్ ఈ జనరల్ కన్సెంట్ అనే ప్రొవిజన్ ని తీసేసాయి అనమాట. ఓకేనా? సో ఎక్సెప్షన్ టు జనరల్ కన్సెంట్, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ కెన్ ఆర్డర్ సిబిఐ టు ఇన్వెస్టిగేట్ ఎ క్రైమ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్. ఇంతకు ముందు ఈ పాయింట్ చదివాం. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు సిబిఐ వితౌట్ ఎనీ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో ఇట్ కెన్ ఇన్వెస్టిగేట్ ద కేసెస్. Consent does not apply in cases where someone has been caught red-handed taking a bribe. Red-handed గా కనబడితే మాత్రం కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సిబిఐకి. ఓకేనా? ఒకటేమో సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కన్సెంట్ లేకుండా చేయొచ్చు, అండ్ ఇంకొకటి రెడ్ హ్యాండెడ్ గా బ్రైబ్ తీసుకుంటున్నారని కనబడినప్పుడు సో స్టేట్ యొక్క కన్సెంట్ అనేది అవసరం ఉండదు అనమాట. ఓకేనా? సో మరి స్పెసిఫిక్ కన్సెంట్ కి సంబంధించింది ఇక్కడ ఉంది. మనం ఇంతకు తర్వాత అన్నాం కదా, ఇక్కడ ఇప్పుడు డిస్కస్ చేద్దాం దీని గురించి. సో ఇన్ కేస్ ఆఫ్ అ స్పెసిఫిక్ కంటెంట్ సిబిఐ వుడ్ హ్యావ్ టు అప్లై టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఎవ్రీ కేస్. ఒకవేళ స్పెసిఫిక్ కన్సెంట్ అవసరం ఉంటే ప్రతి కేసులో సిబిఐ స్టేట్ గవర్నమెంట్ కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ స్పెసిఫిక్ కంటెంట్ అనేది ఆ పర్టికులర్ స్టేట్ గ్రాంట్ చేయలేదనుకోండి, అప్పుడు సిబిఐ అఫీషియల్స్ విల్ నాట్ హ్యావ్ అ పవర్ ఆఫ్ అ పోలీస్ పర్సనల్. అంటే ఒక పోలీస్ పర్సనల్ లాగా వాళ్ళు పనిచేయలేరు అనమాట ఆ స్టేట్ లో, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోకపోతే. విత్డ్రావల్ ఇస్ నాట్ అప్లికబుల్ టు కేసెస్ ఇన్ విచ్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. ఒకవేళ ఆల్రెడీ స్టేట్ కన్సెంట్ ఇచ్చింది, ఓకే, ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు, సో ఆ ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో మళ్ళీ స్టేట్ వచ్చి కన్సెంట్ ని రిమూవ్ చేస్తున్నాం అనేది చెప్పలేం. వన్స్ కన్సెంట్ ఇచ్చారు అంటే ఆ కేసు ఫినిష్ అయ్యే వరకు వాళ్ళకి అధికారం అనేది ఉంటుంది. మీరు మధ్యలో దాన్ని రిమూవ్ చేసే అధికారం అనేది ఉండదు స్టేట్ గవర్నమెంట్స్ కి. ఓకేనా? ఐ హోప్ మీకు సిబిఐ యాజ్ అ బాడీ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనమాట. దిస్ వాజ్ ఆల్సో ఇన్ ద న్యూస్, అందుకే నేను ఇది కూడా తీసుకున్నా. సో నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ద లార్జెస్ట్ యూనిఫార్మ్డ్ యూత్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్, సెలబ్రేటెడ్ ద 75th యానివర్సరీ ఇన్ 2023. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఎన్సీసీ అనేది సో ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ అండర్ ద నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఆఫ్ 1948. అంటే 1948 చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో పండిత్ హెచ్ఎన్ కుంజ్రు committee recommended a cadet organization to be established in schools and colleges at the national level. సో ఎవరు రికమెండ్ చేశారు అంటే
కుంజ్రు కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనం దీన్ని తీసుకొచ్చామన్నమాట. సో దిస్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఇస్ టు క్రియేట్ ఆర్గనైజ్డ్ ట్రైనింగ్ అండ్ మోటివేటెడ్ యూత్ టు ప్రొవైడ్ లీడర్షిప్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్. సో మనకు తెలుసు బేసిక్ ఎయిమ్. సో ఎన్సీసీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుసు. సో బేసిక్ ఎయిమ్ అది. సో ఇట్స్ అ ట్రై సర్వీస్ ఆర్గనైజేషన్ కంప్రైజింగ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ వింగ్ 3 ఉంటాయి అనమాట. సో ట్రై సర్వీస్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే, సిబిఐ యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీ అనమాట. ఓకేనా, సో హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. సో ఎన్సీసీ at state level is divided into 17 directorates అనమాట. ఈచ్ స్టేట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ యూటీస్ ఫార్మ్ డైరెక్టరేట్. సో కొన్ని స్టేట్స్ కలిపి లేకపోతే ఒక్కొక్క స్టేట్ కి సపరేట్ గా యూటీ స్టేట్స్ కలిపి అలా 17 డైరెక్టరేట్స్ అనేవి ఉన్నాయి ఎన్సీసీ కింద. సో మనకి ఎన్సీసీ ప్రోగ్రామ్ అనేది వాలంటరీ ఇన్ నేచర్. స్టూడెంట్స్ హ్యావ్ నో లయబిలిటీ ఫర్ యాక్టివ్ మిలిటరీ సర్వీస్. సో ఇక్కడ లయబిలిటీ అనేది అవసరం లేదు. సో ఇట్స్ అ వాలంటరీ థింగ్ అనమాట. సో మనకి 3 type of certificates అనేది బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ దే విల్ ప్రొవైడ్. సో బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఏ సర్టిఫికేట్ రావాలనేది దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఎన్సీసీ వర్సెస్ నేషనల్ సర్వీస్ స్కీమ్. సో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది కూడా ఉంటుంది. Both are voluntary in nature, but there are certain specified differences between them. So national service, ఇది ఏదైతే నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎన్సీసీ కి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. సో ఎన్సీసీ అనేది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తే ఎన్ఎస్ఎస్ అనేది మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద పనిచేస్తుంది. సో 1948 చట్టం ద్వారా ఎన్సీసీని ఏర్పాటు చేస్తాం. సో దీన్ని 1969 లో ఏర్పాటు చేసాం ఎన్ఎస్ఎస్ ని. Aim is to foster disciplined, selfless youth leadership for national service and military careers. Whereas national ఇది ఏదైతే ఎన్ఎస్ఎస్ ఉందో సో దాని యొక్క ఎయిమ్ ఏంటంటే సో డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సనాలిటీ త్రూ కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్ ద్వారా డెవలప్మెంట్ చేయడం అనేది దీని యొక్క ఎయిమ్ అనమాట. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఆఫ్ 1948 ప్రకారం దీన్ని తీసుకొస్తే సో ఎన్ఎస్ఎస్ అనేది ఇట్స్ స్కీమ్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట ఇది. ఓకే, యూనిఫామ్ అనేది ఇట్స్ కంపల్సరీ థింగ్ ఇన్ ఎన్సీసీ క్యాడెట్స్, బట్ నో యూనిఫామ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఈ ఎన్ఎస్ఎస్ లో. ఎలాంటి యూనిఫామ్ అనేది ప్రిస్క్రైబ్ లేదు. హూ కెన్ జాయిన్ ఎన్సీసీ అంటే జూనియర్ వింగ్ ఆర్ వింగ్. స్టూడెంట్స్ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ 13 years or more ఏజ్ కెన్ యాక్చువల్లీ. సీనియర్ డివిజన్ లో 11th and 12th క్లాస్ వాళ్ళు జాయిన్ కావచ్చు. ఓకే, సో ఇక్కడేమో 11th and 12th క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాంటి వాళ్ళు యూనివర్సిటీ లెవెల్ వాళ్ళు కూడా ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇంత డీటెయిల్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ వీటి గురించి అడిగారు. జస్ట్ ఎన్సీసీ ఓకే మనకి యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మాత్రమే దాని గురించి టేకప్ చేసుకున్నాము. సో ఇదే మినిస్ట్రీ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎన్ఎస్ఎస్ అనేది స్కీమ్. సో రెండింటికి చేంజ్ అనేది ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంటుందని ఐడియా ఉంటే చాలు. ఓకేనా, సో మనం నేర్చుకున్న సిబిఐ, ఈడీ, లోక్పాల్, లోకాయుక్త అండ్ ఆల్సో ఎన్సీసీ ఇవే కాకుండా ఇంకొన్ని చిన్న చిన్న కమిషన్స్ కూడా న్యూస్ లో ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేర్చుకుంటే అయిపోతుంది మనకి టాపిక్. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కమిషన్ ఆఫ్ ఇండియా. సో రవనీత్ కౌర్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ ద సిసిఐ అనమాట. అందుకే న్యూస్ లో ఉంది. సో ఇక్కడ మనకి న్యూస్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో మన స్టేట్ ఎగ్జామ్స్ కాబట్టి సో యూపీఎస్సీలో అడగకపోవచ్చు, బట్ స్టేట్ ఎగ్జామ్స్ కాబట్టి అడుగుతారు. రవనీత్ కౌర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరు? రవనీత్ కౌర్. ఓకే, అందుకే ఇది ఇంపార్టెంట్ అవుతుంది. సో జెనసిస్ చూసుకుంటే మీరు, సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2003 అండర్ కాంపిటీషన్ యాక్ట్. ఒక చట్టం కింద ఫామ్ అయిన బాడీ, అందుకే ఇది స్టాట్యుటరీ బాడీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఓకే, చైర్పర్సన్ అండ్ 6 members అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో దీంట్లో 6 members ఉంటారు అండ్ ఆల్సో చైర్పర్సన్ ఉంటారు. ఆల్ ఆర్ అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. So function is to eliminate practices having adverse effects on competition, promote and sustain competition. ఒక హెల్దీ కాంపిటీషన్ మెయింటైన్ అవ్వడానికి జనరల్ గా హెల్ప్ చేస్తుంది. పేరులోనే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ న్యూస్ ఏంటి? రవనీత్ కౌర్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ ది సిసిఐ. ఓకే, సో దీన్ని కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ ఆఫ్ 2002 కింద ఏర్పాటు చేయడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్. సో గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్ అనే న్యూస్ లో ఉంది. సో 1993 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో యాజ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. సో జనరల్ అసెంబ్లీ is GANHRI. Okay, it's a general assembly of this particular body. Okay,
it will act as a deliberate body. So supreme deliberate body laga ee particular dan kinda panchestuntund adi. So bureau is the GNHRA executive committee. So it comprises of 16 members, 4 from GNHRA regional. So ఏం లేదు, ఒక అలయన్స్ అనేది ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ లో ఉంది కాబట్టి మనకు తెలియాలి. జస్ట్ ఓకే, ఇలాంటి ఒక బాడీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందని మనకు తెలిస్తే చాలు. గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ institutions. Okay, next, appointment committee of the cabinet. Okay, appointment committee of the cabinet has approved appointment of the post of the director of the special protection group. So నేను ఆల్రెడీ మీకు appointment committee of the cabinet గురించి, సో డిఫరెంట్ cabinet committees గురించి చర్చించినప్పుడే చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ అని. సో మీరు మర్చిపోయి ఉండొచ్చు దాని గురించి, అందుకే నేను ఇక్కడ మళ్ళీ టేకప్ చేయడం జరుగుతుంది. సో ACC has approved appointment for the post of the director of a special protection group. సో నార్మల్గా ఈ అపాయింట్మెంట్ కమిటీ రీసెంట్ గా న్యూస్ లో ఎందుకుందంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క డైరెక్టర్ ని అపాయింట్ చేసింది కాబట్టి న్యూస్ లో ఉంది. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే డిసైడ్స్ ఆల్ ది హై లెవెల్ అపాయింట్మెంట్స్ ఇన్ ద సెంట్రల్ సెక్రటేరియట్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, బ్యాంక్ అండ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో దీని చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చైర్పర్సన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఏంటంటే, సో హూ విల్ యాక్ట్ as a chairperson of this appointment committee of the cabinet అంటే PM. ఓకే, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఇందులో మెంబర్ గా ఉంటారు. నెక్స్ట్ థింగ్ దట్ వాజ్ ఇన్ ద న్యూస్ ఇస్ అబౌట్ PIB అన్నమాట. So Press Information Bureau was also in the news. So it is acting as a nodal agency of the government of India to disseminate information to the print and the electronic media. Okay now. So if you look at the genesis of this particular PIB, so it was set up as a temporary shell, ఒక టెంపరరీ మోడ్ లాగానే దీన్ని సెటప్ చేశారు. బట్ తర్వాత దీన్ని పర్మనెంట్ గా చేయడం జరిగింది అనమాట. 1923లో పర్మనెంట్ గా చేయడం జరిగింది అనమాట. 1919లో టెంపరరీ సెల్ గా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న టైంలో దీన్ని తీసుకొచ్చింది PIBని. ఓకే, అండ్ అందుకే ఇంకొకటి ఏంటంటే PIBలో ఉన్న ప్రతి న్యూస్ మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకి యూపీఎస్సీలో కానీ, బీట్ రీసెంట్ గా జరిగిన ఏపీఎస్సీ గ్రూప్స్ లో కానీ PIB నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ యాక్చువల్లీ రీడ్ ది PIB ఇయర్ ఎండ్ రివ్యూస్ అండ్ ఆల్సో జనవరిలో ఏమున్నాయి, ఫిబ్రవరిలో ఏమున్నాయి. సో ఇయర్ ఎండ్ రివ్యూస్ కన్నా ఎక్కువగా మనకి లాస్ట్ 4-5 months నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో PIB మీకు కుదిరితే చూడండి, లేకపోతే Group 2 కి చూడండి. సో Group 1 హబెవర్ ఇస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి సో మీరు PIB ఐ థింక్ ఇట్స్ నాట్ అ ప్రాపర్ టైం. సో మీరు ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు అయితే స్టిక్ అయి ఉండండి. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ హ్యాబిట్ అనమాట PIB న్యూస్ చదవడం. ఓకే, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి PIB నుంచి. ఓకే, సో PIB ఇట్స్ ఫస్ట్ అయితే దీన్ని ఒక ఏమంటారు, ఒక పర్మనెంట్ బాడీ లాగా కాకుండా ఒక టెంపరరీ సెల్ లాగా బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని తర్వాత దీన్ని మనం పర్మనెంట్ గా చేసుకున్నాం 1923లో. సో ఇట్ అక్వైర్డ్ ద ప్రెసెంట్ నేమ్ ఇన్ 1946. సో దీనికి ముందు PIB అనే పేరు లేదు, వేరే పేరుతో పిలిచేవాళ్ళు. 1946లో దీని పేరు PIB అని పెట్టడం జరిగింది అనమాట. ఓకే, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో 1947 నుంచి దీన్ని మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. మరి వాట్ ఈస్ ఇట్స్ కాంపోజిషన్ అంటే ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు. ఓకే, వేరే డైరెక్టర్ జనరల్స్ ఇతన్ని అసిస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఉంటారు అండ్ 8 అదర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ ఉంటారు. సో వీళ్ళు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ని అసిస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫంక్షన్ ఆఫ్ PIB is it will act as an interface between the government and the media. Okay, and also serves to provide feedback to the government on people's reaction as reflected in the media. So people reaction ఎలా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ కి రివ్యూస్ ఇస్తూ ఉంటుంది అండ్ ఆల్సో గవర్నమెంట్ కి మీడియాకి ఒక ఇంటర్మీడియట్ బాడీ లాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, so next body that was in the news is National Center for Good Governance. So NCGG has completed the training of 24th batch of Maldivian civil servants. So ikkada mana news not important ikkada. So if you look at the NCGG ane body gurinchi chusukunte 2014 lo Ministry of Personnel, Public Grievances and Pensions kinda same like CBI కూడా ఇదే మినిస్ట్రీ కింద పనిచేస్తుంది కదా, ఇక్కడ కూడా ఇది నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది కూడా. సో ఇట్ విల్ వర్క్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. సో మనకి టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే మనకి స్పెసిఫిక్ గా గవర్నెన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, గవర్నెన్స్ అనే టాపిక్ కూడా ఉంది కాబట్టి గవర్నెన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే గవర్నెన్స్ అనే టాపిక్ ని మీరు ఎలా చదువుతారంటే, సో రెగ్యులర్ గా కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్ ఇంపార్టెంట్. ఏదైనా బుక్లెట్ తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా క్లాసెస్ ఉంటే, లేకపోతే ఏదైనా మీరు గవర్నెన్స్ కి సంబంధించినవి చూడండి. సో దాని తర్వాత ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, మన తెలంగాణలో ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఎక్కడ ఏమేమి ఉన్నాయి.
అండ్ ఆల్సో సెంట్రల్ లెవెల్లో ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఏమున్నాయి, డిజిటల్ ఇండియా మిషన్ ఎలా ఉంది, సో దీని కింద ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో మనకి ఈ సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, సో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి. ఓకే, రీసెంట్ గా మనకి ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ న్యూస్ లో ఏమైనా ఉన్నాయి లాస్ట్ 7 or 8 months లో. సో ఇలా చదవాలి, ఒక సిస్టమేటిక్ గా చదువుతూ వెళ్ళాలి, కొంచెం రీసెర్చ్ అనేది అవసరం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కాంట్ బి స్పూన్ ఫీడెడ్ కాబట్టి, సో ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్. ఓకే, మీ ఓన్ ఇంట్రెస్ట్ తో చేస్తేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోయి మొత్తం వాళ్ళే స్పూన్ ఫీడ్ చేయాలి అంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. ఓకే, అందుకే ఇక్కడ నేను మధ్య మధ్యలో చెప్తున్న పాయింట్ ని మీరు మెల్లిమెల్లిగా హ్యాబిట్ లోకి మార్చుకోండి. లైక్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అని చెప్పాను, వెంటనే ఈ రోజు రీసెర్చ్ చేయండి, వాట్ ఆర్ ది ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. డిఫరెంట్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏమున్నాయి, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఏమున్నాయి, ఓకే ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఏమున్నాయి, ఇలా ఒక్కొక్క సెక్టర్ వైజ్ చూడండి అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏంటి. ఓకే, అలా చూడండి, హిస్టరీ చూడండి కొంచెం, ఈ గవర్నెన్స్ యొక్క హిస్టరీ, ఫస్ట్ టైం ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ మనం ఎప్పుడు తీసుకొచ్చాం ఇండియాలో. ఓకే, అలా చిన్నగా ప్రతి ఒక్కటి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ గవర్నింగ్ బాడీ, ఈ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఎవరు హెడ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ హెడెడ్ బై ది క్యాబినెట్ సెక్రటరీ అనమాట. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ అంటే ఇట్ ఇంప్రూవ్స్ గవర్నెన్స్, పాలసీ రిఫార్మ్స్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అండ్ టెక్నోక్రాట్స్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇండియానే కాదు, ఓన్లీ ఇండియాని అడుగుతాడు, కాదు ఓన్లీ ఇండియా కాదు. సో అందుకే కదా మనం న్యూస్ లో చూస్తున్నాం, సో మాల్దీవియన్ సివిల్ సర్వెంట్ కి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు, అవునా. అందుకే ఇండియానే కాదు బయట స్టేట్స్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ కి కూడా అసిస్ట్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఫంక్షన్ యాజ్ అ నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇనిషియేటివ్స్ అండ్ మెథడాలజీ దట్ ప్రమోట్ గుడ్ గవర్నెన్స్. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాజ్ ఆల్సో ఇన్ ద న్యూస్. So it has conducted searches at various locations to locate those involved in attack of High Commissioner of India in London. So London లో హై కమిషనర్ అటాక్ జరిగింది కదా, సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కి సంబంధించి ఇది న్యూస్ లో ఉండింది. న్యూస్ నాట్ ఇంపార్టెంట్. సో ఎన్ఐఏ అనేది 2008 లో 26/11 అటాక్స్ తర్వాత తీసుకురావడం జరిగింది అనమాట దీన్ని మనం. సో ఇట్స్ అ ఫెడరల్ కౌంటర్ టెర్రర్ ఏజెన్సీ దట్ కెన్ యాక్ట్ or that can take suo motu cognizance. So suo motu cases అనేది టాకిల్ చేయొచ్చు అనమాట. సిబిఐ కూడా suo motu కేసెస్ తీసుకోవచ్చు, వెరస్ ఈడీ తీసుకోవద్దని చెప్పాను. ఓకే, సో ఎన్ఐఏ ఒక చట్టం ద్వారా ఏర్పడింది. సో రీసెంట్ గా అమెండ్మెంట్ అనేది జరిగింది అనమాట. సో టు ఇన్వెస్టిగేట్ షెడ్యూల్డ్ అఫెన్సెస్ కమిటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఆల్సో. సో అవుట్ సైడ్ ఇండియాలో జరిగే షెడ్యూల్డ్ అఫెన్సెస్ ని కూడా దీని కిందకి తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో బట్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఇంటర్నేషనల్ ట్రీటీ అండ్ డొమెస్టిక్ లాస్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో వాళ్ళ కంట్రీస్ లో ఉన్న చట్టాల ఆధారంగా సో ఇన్వెస్టిగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో యాక్ట్ 2019 also empowered the center to designate session courts as special court of NIA trials. Okay, next cabinet secretary was grant extension of another year. అందుకే న్యూస్ లో ఉంది. సో cabinet secretary is generally appointed by the అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్. ఇంతకు ముందే చూసాం, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ కి హెడ్ ఎవరు అంటే పిఎం. ఓకే, ఆన్ సీనియారిటీ కమ్ మెరిట్ బేసిస్. సో మెరిట్ బేస్ మీద, సీనియారిటీ బేసిస్ మీద క్యాబినెట్ సెక్రటరీని అపాయింట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ 1961 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ రూల్స్ 1961. ఓకే, సో ఈ 2 రూల్స్ కింద పనిచేస్తూ ఉంటారు. సిఎస్ ఇస్ ఆల్సో హెడ్ ఆఫ్ అ సివిల్ సర్వీస్ బోర్డ్. సో క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దే విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ సివిల్ సర్వీస్ బోర్డ్ యొక్క హెడ్ లాగా పనిచేస్తారు. సో ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో క్యాబినెట్ సెక్రటరీ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ హెడ్ ఆఫ్ అ సివిల్ సర్వీస్ బోర్డ్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. ద కాన్సెప్ట్ ఆఫ్ లోక్పాల్ ఆర్ లోకాయుక్త ఆఫీస్ ఇన్ ఇండియా ఇస్ బేస్డ్ అపాన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్: పార్లమెంటరీ కమిషనర్ ఇన్ యూకే, అంబుడ్స్మన్ ఇన్ స్కాండినేవియా, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇన్ ఫ్రాన్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఇన్ జర్మనీ. ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ అంబుడ్స్మన్ స్కీమ్ అని చెప్పాను కదా, ఇది యాక్ట్స్ లైక్ అంబుడ్స్మన్ అని చెప్పాను. సో ఈ కాన్సెప్ట్ ని మనం స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. So again, similar kind of question. So Indian Lokpal is synonymous to the institution of ombudsman existing in dash countries, Scandinavian countries, Nordic countries, Benelux countries, G7 countries. So ఇక్కడ మీరు చిన్న హోంవర్క్ చేయండి.
G7 నేషన్స్ లో ఎవరెవరు ఉంటారు? నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి? ఓకే, రీసెంట్ గా NB8 అనేది న్యూస్ లో ఉంది. NB8 లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి? సో 8 కంట్రీస్ ఉంటాయి. నార్డిక్ కంట్రీస్ అండ్ బాల్టిక్ కంట్రీస్ ఏవేవో ఒకసారి రీసెర్చ్ చేయండి. ఓకేనా? సో అండ్ ఆల్సో స్కాండినేవియన్ కంట్రీస్ లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా రీసెర్చ్ చేయండి. ఓకే, సో వీ నో దట్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అని. సో మనందరికి తెలిసిందే, ఇంతకుముందు చదివాం. సో స్కాండినేవియన్ కంట్రీస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీ హోంవర్క్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకోండి, నార్డిక్ కంట్రీస్ లో ఏవి వస్తాయని, లేదా G7 కంట్రీస్ లో, లేకపోతే స్కాండినేవియన్ కంట్రీస్ లో మీరు రాంగ్ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So, the establishment of Lokpal in India was recommended by the Administrative Reforms Commission on the lines of ombudsman in the following countries. So, నేను ఏం చెప్పాను? స్కాండినేవియన్ కంట్రీస్. మరి స్కాండినేవియన్ కంట్రీస్ గురించి మీరు రీసెర్చ్ చేస్తే ఇది ఆన్సర్ చెప్పేస్తారు. అండ్ ఆల్సో మీకు ఇప్పటివరకు ఈ డిఫరెన్సియేషన్ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీరు రీసెర్చ్ చేశారనుకోండి, వెంటనే స్కాండినేవియన్ కంట్రీస్ కి నార్డిక్ కంట్రీస్ కి ఏమైనా చేంజ్ ఉంటుందా, లేకపోతే రెండు సేమ్ అనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్స్ లో ఫిన్లాండ్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ అండ్ స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఇంగ్లాండ్ అండ్ నార్వే. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ నార్వే అనమాట. ఓకే, ఫస్ట్ టైం మీరు ఏం చూసారు? ఫస్ట్ క్వశ్చన్ లో స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. సో స్కాండినేవియన్ కంట్రీస్ లో అంబుడ్స్మెన్ స్కీమ్ ఉంటుందని సెకండ్ క్వశ్చన్ లో అర్థమైంది. థర్డ్ క్వశ్చన్ లో ఏం అర్థమైంది? స్కాండినేవియన్ కంట్రీస్ లో ఏమేమి కంట్రీస్ ఉంటాయని, లైక్ ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ నార్వే. ఓకే, so which among the following was the first state in India to constitute an institution of Lokayukta? Karnataka, Kerala, Odisha, Rajasthan. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పలేదు, బట్ ఐ మేక్ అ ట్రై. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. ఒడిస్సా ఇస్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఇంప్లిమెంటెడ్ లోకాయుక్త. సో ఇక్కడ చిన్న క్వశ్చన్. సో విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ పంచాయతీ రాజ్ యాక్ట్? ఓకే, పంచాయతీ రాజ్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏంటి? ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడైతే. So which is the oldest known system designed for the redressal of a citizen grievance? Ombudsman system, Lokpal, Lokayukta, none. Also try చేయండి ఈ క్వశ్చన్ ని. So I hope you have tried it. Right answer is ombudsman scheme anamata. So this is, we know, Scandinavian countries తీసుకొచ్చారు. So Norway, Denmark and Sweden. Okay, next. So next question, in which year was the Central Bureau of Investigation set up? So in Central Bureau of Investigation or CBI ni set up చేసిన ఇయర్ ఏంటి? 1947, 1950, 1963, 1965. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is already చూసాం. సో ఢిల్లీ పోలీస్ ఆ చట్టం కింద 1963లో మనం మినిస్టర్ ఆఫ్ పర్సనల్ కింద మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Who was the first director of the Central Bureau of Investigation? D.P. Kohli, P.V. Arul, D. Sen, Anil Sinha. ఒకసారి ట్రై చేయండి. So the right answer is option A. D.P. Kohli is the first director of the CBI. So option A is the right answer. So in which city is the CBI Academy located? New Delhi, Darjeeling, Mumbai, Ghaziabad. So I hope you people have tried it. Right answer is option D. Ghaziabad lo manaki CBI Academy అనేది locate అయి ఉంది. So option D, Ghaziabad, Uttar Pradesh is the right answer. So consider the following two statements. CBI is exempt from Right to Information Act. CBI is a part of union subject and not state or concurrent subjects. Which of these statements are true? Only one, both one and two, neither one. Sorry, only two, neither one, not two. So please try this question. So I hope you people have tried it. The right answer is both 1 and 2 anamata. Okay, so CBI అనేది it is exempted from RTI Act. గుర్తుపెట్టుకొని. And also so it is a part of a union budget. అందుకే మనం స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే, ఎందుకంటే ఇది యూనియన్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక పాయింట్, సిబిఐ యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సో గివ్ మీ అ సెకండ్. ఓకే, సో మనకి ఈ సిబిఐ యొక్క మోటో ఏంటనేది కూడా ఒకవేళ అడిగినా మనం మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఒకసారి చెప్తాను చూడండి. సో మోటో ఆఫ్ సిబిఐ ఇస్ ఇండస్ట్రీ, impartiality
అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, 3 ఐస్ వస్తాయి అన్నమాట. 3 ఐస్: ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. Okay, industry, impartiality and integrity is the motto of the CBI and its headquarters is in New Delhi. Okay, it works under the Department of Personnel. So Department of Personnel మొత్తం Ministry of Home Affairs కింద ఉండే, బట్ దాని తర్వాత దాన్ని సపరేట్ మినిస్ట్రీ లాగా చేసినప్పుడు సో సిబిఐని కూడా సపరేట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కిందకి షిఫ్ట్ చేయడం జరిగింది. So next question, I'm sorry. Which of the following is not correct in respect to Directorate of Enforcement? So ED కి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది తప్పు అంటున్నాడు. So it is a specialized financial investigation agency which is working under the Department of Revenue, Ministry of Finance. It enforces the FEMA Act of 1999 and it enforces the Prevention of Money Laundering Act 2002. It enforces the Prohibition of Benami Property Transaction Act of 1988. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్. So I hope you people have tried it. So option is D. So మనం already చూసాం ఈ రెండు చట్టాలను, it will take up this 2 acts. Okay, and also it is working under Department of Revenue and the Ministry of Finance. ఇది కూడా కరెక్టే. So option D is the right answer for this statement, for this question. Okay, next question. So before going further, let me give you tricks related to articles. కొన్ని ఆర్టికల్స్ కి ట్రిక్స్ చెప్తాను. ఓకే, మోనోలాగ్ లాగా ఉండకుండా సెషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారడానికి అండ్ ఆల్సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇవన్నిటిని కలెక్ట్ చేసి పెట్టాను. ఓకే, గివ్ మీ అ సెకండ్. ఓకే, ఫస్ట్ ట్రిక్ చూడండి. సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇలా లైన్గా 2, 3, 4 అని రాసుకోండి. పైన ఏం రాసుకుంటారంటే 5, 6 and 7. ఓకే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇట్స్ ఓకే, తెలియని వాళ్ళకి కోసం ఈ ట్రిక్స్ చెప్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఆర్టికల్స్ గుర్తుంటున్నాయి అన్న వాళ్ళు ఈ ట్రిక్స్ ని బై హార్ట్ చేయనక్కర్లేదు, స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో హవెవర్ ఏదన్నా ఒక చోటన్నా యూజ్ ఉంటుంది అన్న వాళ్ళు వినొచ్చు. ఓకే, ఇక్కడ 5, 6, 7. ఫస్ట్ 2, 3, 4 రాసుకోండి, పైన 5, 6, 7 ఇలా రాసుకోండి. లెఫ్ట్ టు రైట్ రాసుకోండి. ఫస్ట్ 2, 3, 4 కింద, పైన 5, 6, 7. సో ఇక్కడ మీరు చూసుకుంటే 52 అనే ఆర్టికల్ ఉంది, ఇక్కడ 63 అని వస్తుంది ఆర్టికల్, ఇక్కడ 74 వస్తుంది. ఓకే, వీటిని కలుపుకుంటే ఏమవుతుంది, ఇవి రెండింటిని కలుపుకుంటే 52 వస్తుంది, ఇక్కడ 63 వస్తుంది, ఇక్కడ 74 వస్తుంది అనమాట. ఓకే, సో 52, 63, 74. సో ఇప్పుడు ఈ 52 అనేది దేనికి అంటే ప్రెసిడెంట్ కి రిలేటెడ్ ఆర్టికల్, 63 దేనికంటే వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్, 74 ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో 52 is about president, 63 is about vice president and 74 is about council of ministers. Okay, ఈజీగా గుర్తుండిపోతాయి కదా. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ ఆర్టికల్స్. సో వాటి బ్రాకెట్ ఏమంటారు, వాటి అంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ లో మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అవునా, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, లైక్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఉంటుంది, జుడిషియరీ ఉంటుంది, కాగ్ ఉంటుంది. సో ఎలా రాసుకుంటారంటే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ రాసుకోండి, తర్వాత లెజిస్లేటివ్, తర్వాత ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, తర్వాత జుడిషియరీ, తర్వాత కాగ్. ఇందులో మనకి అన్నిటికన్నా ఎక్కువ గుర్తుండే ఆర్టికల్ ఏంటంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, దట్ ఈస్ 123, 1, 2, 3 అని ఉంది, అవునా. సో 1, 2 and 3. అండ్ ఇంతకు ముందే మనం నేర్చుకుంది ఏంటి, ఆర్టికల్ 52 నేర్చుకున్నాం. ఆర్టికల్ 52 అంటే ఏంటి, ప్రెసిడెంట్ అని చెప్పా. ఏమని చెప్పా, సో ఆర్టికల్ 52 ఈజ్ అబౌట్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనము ఆర్టికల్ 52 మనకు గుర్తుండిపోయింది ప్రెసిడెంట్ అని, అండ్ ఆర్టికల్ 63 అనేది వైస్ ప్రెసిడెంట్ అని గుర్తుండిపోయింది, ఆర్టికల్ 74 అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని కూడా గుర్తుండిపోయింది. ఓకే, సో మనకి డెఫినెట్ గా ఎగ్జిక్యూటివ్ లో ప్రెసిడెంట్ నుంచి ఆర్టికల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 52 అని రాసుకోండి. ఫస్ట్ ఏమని రాసుకుంటారు, 52 అని రాసుకోండి. తర్వాత మనకి ఇది 123 అని తెలుసు, అవునా. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా మీకు ఆర్టికల్స్ తెలియనప్పుడు, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో 52 నుంచి 78 మధ్యలో ఆర్టికల్స్ ఉంటాయని మీకు తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెజిస్లేచర్ కి సంబంధించిన ఏదైనా అంశం ఇచ్చి దానికి సంబంధించిన ఆర్టికల్ మిమ్మల్ని క్వశ్చన్ లో అడిగినప్పుడు మీకు సరిగ్గా ఓకే ఫర్ ష్యూర్ ఆన్సర్ తెలియనప్పుడు, ఒకవేళ 50s లో ఉన్న ఆర్టికల్స్ ఇచ్చిండ్రు అనుకోండి, యూ హ్యావ్ టు నో దట్ 50s అనే ఆర్టికల్స్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినవి, డెఫినెట్ గా లెజిస్లేటర్స్ కి సంబంధించినవి కాదు. సో దట్ ఐ కెన్ ఎలిమినేట్ అని మీకు అర్థం కావాలి.
అప్పుడు మీకు ఈ బ్రాకెట్ సో ఎగ్జిక్యూటివ్ లో 52 నుంచి 78 వరకు ఉంటాయి, లెజిస్లేటివ్ లో 79 నుంచి 120 వరకు ఉంటాయి, 122 వరకు ఉంటాయి. ఇవి మీకు మాక్సిమం అండ్ మినిమం ఆర్టికల్స్ తెలిసాయి అనుకోండి, ఆ మధ్యలో ఉన్నవి షార్ట్ గా ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినవి, లెజిస్లేచర్ కి సంబంధించినవి, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, జుడిషియల్ కి సంబంధించినవి, కాకి సంబంధించినవి అని తెలిసినా మీరు అట్లీస్ట్ ఎలిమినేషన్ కి పాసిబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 52 ఆర్టికల్ ఉంది, ఇక్కడ 123, ఇవి రెండు మీకు తెలిసినవే. ఓకేనా? సో దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ 123 ఉంది కాబట్టి దానికన్నా ముందు డెఫినెట్ గా 122 ఉండాలి, 123 తర్వాత 124 ఉండాలి. ఓకే, లెజిస్లేచర్ లో లాస్ట్ ఆర్టికల్ షుడ్ బి 122 అండ్ జుడిషియరీలో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 124. ఓకేనా? సో ఇక్కడ 52 నుంచి ఏ ఆర్టికల్ వరకు మనకి ఎగ్జిక్యూటివ్ అంటే 78 వరకు అనమాట. ఓకే, 78 అని ఎలా తెలుస్తుంది, 5 + 2 ఎంత, 7. సో నెక్స్ట్ వన్ ఈజ్ 7 తర్వాత ఏంటి, 8. 5 + 2 is 7. 7 తర్వాత ఏంటి, 8. అంటే 52 నుంచి 78 వరకు మనకి ఏం ఆర్టికల్స్ అంటే ప్రెసిడెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇలా ట్రిక్ ని. నెక్స్ట్ 78 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 79. అంటే 79 నుంచి 122 వరకు మనకి లెజిస్లేచర్ యొక్క ఆర్టికల్స్. నెక్స్ట్ 124. సో ఇక్కడ 24 ఉంది కదా, 124 కి 23 యాడ్ చేసుకోండి, 24 కి 23 యాడ్ చేసుకోండి, 147. అంటే ఏంటి, మనకి ఇక్కడ 147 ఎండ్ అవుతుంది అనమాట నంబర్. 147 తర్వాత వెంటనే వచ్చే ఆర్టికల్ 148 అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు 148 అనేది మనం లాస్ట్ క్లాస్ లోనే నేర్చుకున్నాం. సో లాస్ట్ క్లాసెస్ లోనే కాగ్ ఆర్టికల్ 148 అని మనం షార్ట్ గా గుర్తు పెట్టుకున్నాం. ఒకవేళ మీకు ఎగ్జామ్ గుర్తు రాకపోతే సో ఇలా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు. ఓకే, 148 నుంచి లాస్ట్ నెంబర్ ఒకటి గుర్తు పెట్టుకొని 151. ఓకే, ఇవన్నీ ఏంటి, సో ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు ఉంటాయి, లెజిస్లేచర్ 79 నుంచి 122 వరకు ఉంటాయి. ఓకే, అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ వచ్చేసి 123 లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది 124 నుంచి 147. సో 24 కి 23 యాడ్ చేస్తున్నాం, సో అలా 147 వచ్చింది. 147 తర్వాత వెంటనే వచ్చే ఆర్టికల్ 148 నుంచి 151 వరకు మనకి కాదనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ యూనియన్ గవర్నమెంట్. నెక్స్ట్ సో ఇక్కడ 151 నుంచి ఎండ్ అవుతుంది కాబట్టి కాగ్కి, సో స్టేట్ గవర్నమెంట్ మనకి 152 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 151 నుంచి ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 152 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు అదే పద్ధతిలో రాసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్. ఓకే, 1 సెకండ్. సో 152 అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. 152 నుంచి మళ్ళీ ఇక్కడ మనకి అక్కడ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ 123. సో దాన్ని కొంచెం తికమక చేస్తే మనకి 213 వస్తుంది. అంటే స్టేట్ లో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏంటి, 213 అనమాట. ఓకే, 213 కన్నా ముందు నంబర్ 212, 213 కన్నా తర్వాత నంబర్ 214. ఓకే, గుర్తుండిపోతాయి. సో ఈ ఫైనల్ ది దీని స్టార్టింగ్ ది గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడ కాగ్ కి రెస్పెక్టివ్ ఆర్టికల్ లేదు కాబట్టి, ఇక్కడ కాగ్ అనే ఒక అంశం ఉండదు కాబట్టి కాగ్ కి సంబంధించిన ఆర్టికల్స్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ 152 గుర్తుంటుంది, ఇక్కడ 214 గుర్తుంటుంది, ఇక్కడ 213 గుర్తుంటుంది, ఇక్కడ 212 గుర్తుంటుంది. అవునా? సో అక్కడ మనకి ఓకే, అక్కడ మనకి 52 నుంచి స్టార్ట్ అవుతాయి. 52 నుంచి ఓకే, సో మనకి ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను మీకు గుర్తుందా? సో 52 నుంచి 78 వరకు అని చెప్పాను. సో నేను ఏం చెప్పాను, ఆల్మోస్ట్ లాస్ట్ టైం 78 కి 89 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో సెంట్రల్ ఆర్టికల్స్ కి స్టేట్ ఆర్టికల్ రావాలంటే మాక్సిమం 89 ఆర్ 90 అనే నెంబర్ యాడ్ చేస్తే వస్తాయి అనమాట. సో మాక్సిమం కేసెస్ లో 89 ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓకే, సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 167. సో 152 to 167 ఇక్కడ అనమాట. 167 తర్వాత ఇమీడియట్ ఆర్టికల్ 168 అండ్ 212 ఆల్రెడీ మనం చూసాము. 213 ఇస్ అబౌట్ ఆర్డినెన్స్. 213 తర్వాత ఇమీడియట్ నంబర్ 214 అనమాట. ఓకే, 214 కి మళ్ళీ 23 అనే నంబర్. సో మనం జుడిషియరీ అక్కడ కూడా 23 అనే నంబర్ యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా 23 అనే నంబర్ యాడ్ చేస్తే 237. సో దిస్ ఇస్ ది మార్జిన్ అనమాట. ఓకే, మీకు ఒకవేళ ఎలిమినేషన్ కావాలి అనుకున్నప్పుడు మీకు గుర్తు లేనప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఆల్వేస్. సో ఎప్పుడు ఆర్టికల్స్ అడగరు, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే ఎగ్జామ్ లో అడుగుతారు. ఒకవేళ మీకు తెలియని ఆర్టికల్ అడిగినప్పుడు ఈ చిన్న చిన్న ట్రిక్స్ తో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఓకే ఆన్సర్ ని డిరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సో మనం ఇప్పుడు ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం.
సో ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్. సో నేను ఏం చెప్పాను మీకు, ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఆర్టికల్ నెంబర్ 52 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో స్టార్టింగ్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 52 అన్నమాట. ఓకే, 52 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆర్టికల్ 52 ఇస్ ద స్టార్టింగ్ వన్. దాని తర్వాత 53 ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో నేను ఇక్కడ ట్రిక్స్ ఏం చెప్తున్నానో అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో 5 తోని స్టార్ట్ అయ్యే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రెసిడెంట్, అది మీకు గుర్తుండిపోతుంది. కానీ ఇక్కడ 3కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని వెంటనే మీకు ఎలా గుర్తు రావాలి ఏంటంటే 3 అంటే త్రిమూర్తులు. అవునా, త్రిమూర్తులు ఏంటి? సో దే హ్యావ్ పవర్ టు డూ ఎనీథింగ్. అంటే ఎగ్జిక్యూట్ చేసే ప్రతి పదవి ఆర్ ప్రతి అర్హత త్రిమూర్తులకు ఉంటుంది. అలా 3 అనగానే త్రిమూర్తులు గుర్తు రావాలి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ గుర్తు రావాలి ఆఫ్ ప్రెసిడెంట్. 5 అంటే ఆబ్వియస్లీ 5 అనేది రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 54 అనేది ఎలక్షన్స్ అనమాట. సో మనకి ఎలక్షన్స్ అనేవి 4 or 5 years కి కావు. ఓకే, 5 or 4 years కి కావు. కాబట్టి 54 అనేది ఎలక్షన్స్ అనమాట. ఓకే, సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది 5 years కి అవుతాయి, 4 years కి అవ్వవు. సో 54 ఇస్ అబౌట్ ఎలక్షన్స్. ఓకేనా? అండ్ ఎలక్షన్స్ తర్వాత వెంటనే వచ్చే ఆర్టికల్ ఎలక్షన్ ప్రొసీజర్ అనమాట. ఓకే, ఎలక్షన్ తర్వాత వెంటనే వచ్చే ఆర్టికల్ ఎలక్షన్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ 5, 6. ఓకే, సో మళ్ళీ ఇక్కడ సేమ్ ట్రిక్ అనమాట. 5 or 6 years కి సో ప్రెసిడెంట్ టెన్యూర్ 5 years 6 years కాదు. సో టెన్యూర్ ఇస్ 5 years. సో ప్రెసిడెంట్ టెన్యూర్ 5 years 6 years కాదు. సో 56 ఇస్ అబౌట్ టెన్యూర్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? సో 5 years 6 years కాదు. సో 56 ఇస్ అబౌట్ టెన్యూర్. సో ఎలక్షన్స్ అనేవి 4 or 5 years కి కావు, సారీ 5 or 4 years కి కావు. సో 54 ఇస్ అబౌట్ ఎలక్షన్స్ అండ్ 55 ఇస్ అబౌట్ ఎలక్షన్ ప్రొసీజర్. నెక్స్ట్ 58. సో 8, ఇక్కడ 8 నెంబర్ ఉంది కదా. 5 అంటే డెఫినెట్ గా ప్రెసిడెంట్ కి సంబంధించింది. సో లాస్ట్ లో 8 ఉంది. 8 అంటే ఏంటి? 8 నెంబర్ స్టార్ట్స్ విత్ ఈ. ఈ అంటే ఏంటి? ఈ ఫర్ ఎలిజిబిలిటీ ఆల్సో. సో ప్రెసిడెంట్ యొక్క ఎలిజిబిలిటీ అనేది 58 లో మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ 59. 9 అనేది ఓకే, సో 9th ఆల్ఫాబెట్ ఏంటంటే ఐ అన్నమాట. సో ఐ ఫర్ ఇన్కమ్. సో ఇన్కమ్, సో శాలరీస్ కి సంబంధించినవన్నీ 59 ఆర్టికల్లో ఉంటాయి. కొంచెం కష్టంగా అనిపిస్తే ఇట్స్ ఓకే, డోంట్ రిమెంబర్ అబౌట్ దిస్, like don't remember the article, or I'm sorry, don't remember the trick, remember the article. However, you should not remember the trick if you're feeling it tough. Okay, 60. సో నార్మల్గా 60 years కి అందరు రిటైర్ అవుతారు, బట్ ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటాడని గుర్తుపెట్టుకోండి. సో 60 years కి నార్మల్గా అందరు రిటైర్ అవుతారు, బట్ ప్రెసిడెంట్ విల్ టేక్ ఓత్. ఓకే, నెక్స్ట్ 61. సో నార్మల్గా రీసెంట్ గా మనకి రిటైర్మెంట్ ఏజ్ పెంచారు కాబట్టి అలా 60 years కి ఓత్ తీసుకుని 61 years కి ఇంపీచ్ అయిపోయాడని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫైనల్ 162 కాబట్టి సో అతని కంప్లీషన్ ఆఫ్ టర్మ్ తర్వాత సో ఇంపీచ్మెంట్ అయ్యాడు. 61 లో ఇంపీచ్మెంట్ అయ్యాడు. సో 62 లో ఉన్నప్పుడు అతని టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలి. ఓకే, ఏం చెప్పాను మీకు? 52 నుంచి స్టార్ట్ అవుతాయి. 52 ఇస్ ప్రెసిడెంట్. 53 ఏంటి? త్రిమూర్తులు, ఎగ్జిక్యూటివ్ పవర్. ఓకే, 54 5 years కి అవుతాయి ప్రెసిడెంట్ ఎలక్షన్స్, 4 years కి కావు. సో 54 ఇస్ అబౌట్ ఎలక్షన్స్. 55 ఇస్ అబౌట్, సో 5 years కి ఖచ్చితంగా ఎలక్షన్స్ కావాలి కాబట్టి ఎలక్షన్స్ ప్రొసీజర్. సో నెక్స్ట్ 56. Tenure is 5 years, not 6 years. So tenure. Okay. 58. Next 58 article chepna E for 8. Okay. Sorry. 8. E for 8. E for eligibility. So 58 is about eligibility. 59. 9th alphabet is I. I ante income. Income is salary and allowances. 60 years ki normal ga అందరు రిటైర్ అవుతారు, బట్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడంటే హిస్ టేకింగ్ ఓత్. సో వెంటనే అందుకే 61 లో 61 years కి ఇంపీచ్ చేసేసాం. 62 years కి కొత్త ప్రెసిడెంట్ ని, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టర్మ్ కొత్త ప్రెసిడెంట్ ని ఎన్నుకుంటున్నాం. ఓకే, ఐ హోప్ మీకు ప్రెసిడెంట్ ఆర్టికల్స్ గుర్తుండిపోతాయని అనుకుంటున్నాం. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ని నేర్పిస్తున్నాను చూడండి. ఓకే, ఆల్రెడీ చెప్పాను మీకు. సో 2, 3, 4, 5, 6, 7. సో 63 ఏంటి? వైస్ ప్రెసిడెంట్. 52 ప్రెసిడెంట్ అయితే 63 వైస్ ప్రెసిడెంట్. సో 63 వైస్ ప్రెసిడెంట్ అండ్ 64. సో 6 తో స్టార్ట్ అవుతుంది. 62 తర్వాత ఏ నంబర్ వచ్చినా 6 తో స్టార్ట్ అయితే డెఫినెట్ గా వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించింది. ఓకే, సో 64. 4 అంటే హిందీలో మనం చార్ అంటాం. చార్ అంటే చైర్మన్. ఓకే, 65. ఓకే, నో. సో 5 years టర్మ్ కాకముందే ప్రెసిడెంట్ వేకెంట్ గా
ఉంటే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ టర్మ్ జనరల్ గా 5 years. సో 5 years కాకముందే ఏదైనా వేకెన్సీ, ఏదైనా టెంపరీ వేకెన్సీ వేయబడితే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ టెంపరీ ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ 66 ఇస్ అబౌట్ ఎలక్షన్ అనమాట. ఓకే, సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 66 ఇస్ అబౌట్ ఎలక్షన్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, సో వైస్ ప్రెసిడెంట్ 6 కొట్టిండు, 2 సార్లు 6 కొట్టిండు కాబట్టి ఎలక్ట్ చేశాము. ఓకే, ఎలక్షన్. నెక్స్ట్ 67. సో 67 ఈజ్ అబౌట్ టెన్యూర్ అనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, 56 అనేది టెన్యూర్ ఆఫ్ లైక్ ప్రెసిడెంట్. సో 5 years టెన్యూర్, 6 years కాదు. సో 56 ఇస్ అబౌట్ టెన్యూర్ అని చెప్పాను. సో 5, 6, 7 ఇలా లైన్ గా రాసుకుంటే 56 ఏమో టెన్యూర్ ఆఫ్ ప్రెసిడెంట్ చెప్తే 67 ఏమో టెన్యూర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ చెప్తుంది. ఓకే, 68 అంటే 6 + 8 14. 14th ఆల్ఫాబెట్ ఇస్ N. అంటే న్యూ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం 68 అనే ఆర్టికల్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఇట్ టఫ్, అగైన్ డోంట్ రిమెంబర్ దిస్ థింగ్. సో మీరు ఏదైనా కోడ్ పెట్టుకోండి 68 కి. ఓకే, సో ఎక్కడైతే మీకు ఈజీగా అనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 ఉంది, 60 years కి అందరు రిటైర్ అవుతారు కానీ ఓత్ తీసుకుంటారు, ఇది కొంచెం ఈజీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి, 66 6 2 సార్లు కొట్టడం వల్ల ఎలక్షన్ తీసుకుంటున్నాం, ఎలక్ట్ చేస్తున్నాం. సో ఎలక్షన్ ప్రొసీజర్ అలాంటి కొన్ని ఈజీ ఉంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ మీకు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్స్ ఈజీగా అర్థమయ్యాయని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మిస్ అయిన ఆర్టికల్స్ కొన్ని ఎక్స్ట్రా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో వితౌట్ ఎనీ ట్రిక్ 72 ఆర్టికల్ ఐ హోప్ మీ అందరికి గుర్తుండిపోతుంది. పార్డనింగ్ పవర్స్ గురించి చెప్పేది. సో ఎవరికైనా పార్డనింగ్ పవర్స్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్ ఆర్ ఏదైనా కోడ్ అనిపిస్తే చెప్పండి. ఓకే, ఎక్కడ చెప్తారు కామెంట్ బాక్స్ లో చెప్పండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 72 తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆల్రెడీ చెప్పాను. సో 2, 3, 4, 5, 6, 7. So 74 is about Council of Ministers to aid and advise the President anamata. 74 is about Council of Ministers to aid and advise the President of India. Okay na? So next manaku telisindi last class lo మనం చూసాం, 76 article is about Attorney General. Okay, next 77 and 78 articles would important. 77 article ఏమో Conduct of Business of the Government of India. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి చెప్పేది 77 ఆర్టికల్. 78 ఆర్టికల్ ఏమో డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ద ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ కి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాలి అని ఉంటది కదా, మనం నేర్చుకున్నాం. సో దానికి సంబంధిత ఆర్టికల్ 78 అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా ఆర్టికల్స్ మనము ట్రిక్ లేకుండా నేర్చుకున్నాం ఏంటి, ఆర్టికల్ 72. సో ఆర్టికల్ 72 పార్డనింగ్ పవర్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇయర్ ఇది న్యూస్ లో ఉంది, ఎందుకుందో ఎవరన్నా ట్రై చేయండి కామెంట్ బాక్స్ లో. నెక్స్ట్ 72 తర్వాత సో నేనే చెప్తాను. సో బిల్కిస్ బాను కేస్ కి సంబంధించి 72 ఆర్టికల్ న్యూస్ లో ఉండింది కాబట్టి, సో అందులో ఉన్న పార్డనింగ్ పవర్స్ లైక్ రెమిషన్, రిప్రైవ్, రెస్పైట్, ఓకే, పార్డన్, ఇవేంటో వాటి డిఫరెన్సెస్ ఏంటో కూడా నేర్చుకొని, సో మనం ఆల్రెడీ సో ఫర్ ఎగ్జాంపుల్ రెమిషన్ గురించి ఒక ట్రిక్ చెప్పుకున్నాం. సో ఆల్రెడీ పార్డనింగ్ పవర్స్ డిస్కస్ చేసేటప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ ని చూసుకోండి. ఓకే, 72. నెక్స్ట్ 74 మనకు తెలుసు ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో దిస్ వన్. సో 74 తర్వాత 76 and 77. సో 76 అనేది ఓకే ఆల్రెడీ మనకు తెలిసిందే. ఓకే, సో 76 అబౌట్ అటార్నీ జనరల్, 77 అబౌట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, 78 is about duties of prime minister as respect to the furnishing of information to the president. ఓకేనా? ఐ హోప్ మీకు సో ఈ పార్ట్ ఓకే, ఈ 52 నుంచి 78 ఆర్టికల్స్ ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే అర్థమైపోయినాయి అని అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మీకు సో మనకి 8th షెడ్యూల్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఎలా ట్రిక్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తాను. ఓకేనా? సో 8th షెడ్యూల్ ఆర్టికల్, సారీ 8th షెడ్యూల్ లాంగ్వేజెస్, నాట్ ఆర్టికల్స్. సో 8th షెడ్యూల్లో మనకి టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, 22 లాంగ్వేజెస్ ఉంటాయి, అవునా? సో ఒరిజినల్ గా అయితే 14 లాంగ్వేజెస్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు కేటీఎం, పుష్ బ్యాగ్ ఆఫ్ కేటీఎం. సో ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే, కేటీఎం, పుష్ బ్యాగ్ ఆఫ్ కేటీఎం. సో కేటీఎం 2 సార్లు వస్తుంది, పుష్ బ్యాగ్ ఆఫ్. సో ఈ పర్టికులర్ లైన్ ని గుర్తుపెట్టుకోండి, సో దట్ ఆ 14 మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ కే వచ్చేసి కాశ్మీరీ అనమాట.
ఓకే, కి వచ్చేసి కాశ్మీరీ. ఓకే, ఇక్కడ టీ వచ్చేసి తమిళ్. ఓకే, ఇక్కడ ఎం వచ్చేసి మరాఠీ. ఓకే, ఇక్కడికేనేమో కన్నడ, తెలుగు, మలయాళం. సో కన్నడ, తెలుగు, మలయాళం. ఇక్కడేమో కాశ్మీరీ, తమిళ్ అండ్ మరాఠీ. సో ఏ ఆర్డర్లో అయినా గుర్తుపెట్టుకోండి. ఒక కే వచ్చేసి కాశ్మీరీ, ఇంకో కే వచ్చేసి కన్నడ, ఒక టీ వచ్చేసి తమిళ్, ఇంకో టీ వచ్చేసి తెలుగు, ఒక ఎం వచ్చేసి మరాఠీ, ఇంకో ఎం వచ్చేసి మలయాళం. ఓకే, కేటీఎం అనే కీవర్డ్ ని గుర్తుపెట్టుకుంటే ప్రతి కే అనేది 2 సార్లు, టీ అనేది 2 సార్లు, ఎం అనేది 2 సార్లు వస్తుంది. నెక్స్ట్ పుష్ అనమాట. పుష్ లో పి అంటే పంజాబీ, యు అంటే ఉర్దూ, ఎస్ అంటే సాంస్క్రిట్, హెచ్ అంటే హిందీ. ఓకే, ఉర్దూ, హిందీ, సాంస్క్రిట్ అండ్ పంజాబీ. ఓకేనా. నెక్స్ట్ బ్యాగ్. బ్యాగ్ అంటే ఏంటి? బెంగాలీ, అస్సమీస్, గుజరాతీ. సో బెంగాలీ, అస్సమీస్, గుజరాతీ. నెక్స్ట్ ఆఫ్. ఆఫ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎఫ్ కట్ చేసుకోండి, మిగిలింది ఏంటి? ఒడియా. ఓకే, సో గుర్తుంటుందని అనుకుంటున్నా. కన్నడ, తెలుగు అండ్ మరాఠీ. సో అండ్ నెక్స్ట్ కాశ్మీరీ, తమిళ్ అండ్ ఇంకొకటి ఏంటి? మలయాళం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పంజాబీ, ఉర్దూ, నెక్స్ట్ పంజాబీ, ఉర్దూ, తర్వాత సాంస్క్రిట్, తర్వాత హిందీ. నెక్స్ట్ ఇక్కడ బెంగాలీ, అస్సమీస్, గుజరాతీ, ఒడియా. ఓకేనా. సో ఆల్రెడీ కేటీఎం ఫస్ట్ చేసేసా. సో ఇక్కడ 14 లాంగ్వేజెస్ మీకు గుర్తుంటాయని అనుకున్నా. కేటీఎం పుష్ బ్యాగ్ ఆఫ్ కేటీఎం, ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో దాని తర్వాత మనకి ఓకే ఇంకో ట్రిక్ చెప్తాను. సో ఈ 14 లాంగ్వేజెస్ తర్వాత సో మనకి 21st అమెండ్మెంట్ ద్వారా ఇంకో లాంగ్వేజ్ యాడ్ అయిందనమాట. ఓకే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 21st రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకో లాంగ్వేజ్ యాడ్ అయింది. సో అదే సింధీ లాంగ్వేజ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సో మీకు గుర్తుంటే 1921 అనే ఇయర్ మీకు ఈజీగా గుర్తుంటుంది, అవునా. సో 1921 అనేది ఐవీసీ. సో ఐవీసీ తాలూకా ఎవిడెన్సెస్ అనేవి 1921 లో నాకు బయటపడ్డాయి, అవునా. సో 1921 కాబట్టి 21st కాబట్టి ఇండస్ ని సింధీ అలా అంటాం కదా. సో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి సింధీ. ఓకేనా, 21 కి సింధీ. నెక్స్ట్ ఇంకో ఇంకో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే 71st అనమాట. ఓకేనా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంఎన్ కేఎల్ఎంఎన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎల్ తీసేయండి. సో కేఎల్ఎంఎన్ లైన్ గా ఆల్ఫాబెట్స్ కదా. సో కేఎల్ఎంఎన్. ఓకే, ఇలానే గుర్తుపెట్టుకుంది. లేకపోతే నమక్. సో నమక్. సో ఎన్ అంటే నేపాలి, ఎం అంటే మణిపురి, కే అంటే కొంకణి. లేకపోతే ఇక్కడ కొంకణి, మణిపురి అండ్ నేపాలి, కొంకణి అండ్ మణిపురి. సో ఈ 3 లాంగ్వేజెస్ అనేవి 71st అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ 92nd అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో సో మనకి బార్డ్ మాస్ రూల్ తెలుసు కదా. సో బార్డ్ మాస్ రూల్. సో ఇక్కడ ఓని ఏని క్యాన్సిల్ చేస్తే 4 మిగులుతాయి కదా. సో బోడో అండ్ డోగ్రీ, నెక్స్ట్ మైథలి అండ్ సంతాలి. ఓకేనా, ఇవి అన్ని 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయినాయి. ఓకే, ఒకసారి మళ్ళీ ట్రిక్ ని రిపీట్ చేస్తున్నా. కేటీఎం బ్యాగ్. సో కేటీఎం పుష్ బ్యాగ్ ఆఫ్ కేటీఎం పుష్ బ్యాగ్ ఆఫ్ కేటీఎం. ఇవేమో 14 లాంగ్వేజెస్. ఓకేనా, దాని తర్వాత 21st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి సింధీ యాడ్ అయింది. సో సింధీ అంటే నేను ఏం చెప్పాను, 1921 లో ఇండస్, అది గుర్తుపెట్టుకొని 21st. సో నెక్స్ట్ 71st. సో ఇక్కడ 1 ఇక్కడ 1. సో 71st ద్వారా మనకి సో కేఎల్ఎంఎన్ అని చెప్పాను. సో ఇక్కడ కేఎల్ఎంఎన్ లో మనకి ఓకే ఎల్ ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే కొంకణి, మణిపురి అండ్ నేపాలి. ఓకే, నెక్స్ట్ 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బోర్డ్ మాస్ అని గుర్తుపెట్టుకోమన్నాను. ఓకే, ఓ అండ్ ఏని తీసేయండి, మిగతాయి బోడో, దోగ్రి, మైథిలి అండ్ సంతాలి. సో దిస్ ఇస్ యాడెడ్ బై 92nd అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఐ హోప్ మీకు డెఫినెట్ గా మొత్తం ఈ 8th షెడ్యూల్ ఆర్టికల్స్ అన్ని 1 గోలో గుర్తుండిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ so with reference to Enforcement Directorate, consider the following statements. So it is mandated with the task of enforcing the provisions of the FEMA Act and Prevention of Money Laundering Act. It is a statutory body. Like CBI, ED can also register a case on its own. Which are the following statements given above is or are correct? So 1 only, 2 and 3, 3 only, 1 and 3. So ఒకసారి try చేయండి question ని. So I hope you people have tried it. The right answer is only 1.
Option A is the right answer. So it is mandated with the task of enforcing FEMA and Prevention of Money Laundering Act. One అయితే కన్ఫర్మ్, వన్ లేనివి ఎలిమినేట్ చేసాం అనుకోండి, ఐదర్ ఆన్సర్ ఏ అన్న కావాలి, డి అన్న కావాలి. సో డీలో 3 కూడా ఉంది కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, లైక్ సిబిఐ ఈడీ కెన్ ఆల్సో రిజిస్టర్డ్ కేస్ ఆఫ్ ఇట్స్ ఓన్. సియోమెట్రిక్ కేసెస్ గురించి నేను చెప్పాను ఈడీలో, చెప్పలేదు కదా, సో అందుకే ఇది తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే మనకు ఆన్సర్ option A is the right answer. So it cannot actually register a case on its own, and it's not a statutory body also. Okay, it's a agency which is working under the Ministry of Finance, and it's not a statutory body. CBC చట్టం కింద దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ this is not a statutory body, it is acting like a agency. So ED is acting like a agency, గుర్తుపెట్టుకోండి. So next question, when was National Investigation Agency established and where is its headquarters situated? 2009 New Delhi, 2008 Hyderabad, 2008 New Delhi, 2009 Hyderabad. So try చేయండి ఒకసారి. So I hope you people have tried it. The right answer is 2008 New Delhi New Delhi is the headquarter. In 2008 December లో మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సెటప్ చేయడం జరిగిందనమాట, 31st December నాడు. ఓకే, అందుకే ఆప్షన్ 3 is the right answer. సో అండ్ ఇప్పుడు షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఓకే, సో 12 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. సో అగైన్ నేను చెప్తుంది ఏంటంటే, ఈ ట్రిక్స్ అన్ని నేను ఎక్కడో అంటే మిగతా చోట్లలో తీసుకున్నాను. సో అన్ని నా ఓన్గా క్రియేట్ చేసినా కాదు, కొన్ని నా ఓన్గా క్రియేట్ చేశాను అండ్ కొన్ని రిఫరెన్స్ వేరే దగ్గర చూసి చెప్తున్నాను. బట్ ఒకే దగ్గర మీకు పై ఉంటాయని మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో యాజ్ దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో. ఓకే, సో మీకు రివిజన్ కి ఈ లాస్ట్ వీడియో ఎగ్జామ్కి వెళ్లే ముందు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో పెడుతున్నాయి ఇవన్నీ. ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్పకపోవడానికి కారణం ఒకటి, సో ఈ వీడియోలో చెప్తే మీకు ఎగ్జామ్ ముందు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకే, షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకేనా, సో టీ అంటే టెరిటరీస్, ఈ అంటే ఎమాల్యుమెంట్స్ అంటే శాలరీస్ గురించి చెప్తుంది. అఫర్మేషన్. ఓకే, ఏ అంటే అఫర్మేషన్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్. సో రాజ్యసభ సీట్స్ గురించి, షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి ఎస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓ అంటే ఏంటి, అదర్ షెడ్యూల్ ఏరియాస్. ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్, పి అంటే పంచాయత్, ఎం అంటే మున్సిపాలిటీస్. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. సో 11, 12 ఈజీగా గుర్తుంటాయి మనకి, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది యాడ్ అయింది, 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది యాడ్ అయింది. ఓకేనా, సో మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి కూడా. ఓకే, సో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో టీ అంటే టెరిటరీస్ గురించి, ఈ అంటే ఎమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్, ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్, ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అగైన్. సో ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, 6th దగ్గర ఏమో అదర్ షెడ్యూల్ ఏరియాస్. నెక్స్ట్ ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్. ఓకే, సో 9th షెడ్యూల్ చాలా మంది గుర్తుంటది, సో దాని మీద కాంట్రవర్సీస్ జరిగాయి కాబట్టి. సో డి అంటే డిఫెక్షన్, 10th షెడ్యూల్ కూడా మనకి ఈజీగా గుర్తుండేదే. ఓకే, సో సో అగైన్ 11th and 12th షెడ్యూల్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. అగైన్ టెరిటరీస్, ఎమాల్యుమెంట్స్, అఫర్మేషన్, రాజ్యసభ, షెడ్యూల్ ఏరియాస్, అదర్ షెడ్యూల్ ఏరియాస్. ఎఫ్ అంటే ఫెడరల్ ప్రొవిజన్స్, ఓ అంటే ఓకే అఫీషియల్ లాంగ్వేజ్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్, అండ్ పి అంటే పంచాయత్, ఎం అంటే మున్సిపాలిటీస్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ట్రిక్ ఆఫ్ షెడ్యూల్స్. సో ఇప్పుడు నేను మీకు పంచాయత్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ చెప్తాను చూడండి. ఓకే, ఆర్టికల్ 243 అనేది పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి. ఓకే, నేను ఇక్కడ ప్రతిదీ చెప్పట్లేదు, ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే ఈజీగా మీరు గుర్తుపడతారో అక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీకు ఒక చిన్న క్వశ్చన్, ఆర్టికల్ 66 ఏంటో కామెంట్ చేయండి. సో నేను నేర్పించాను కదా ఆర్టికల్ 66, సో అదేంటో కామెంట్ చేయండి. ఓకే, ఆర్టికల్ 243 ఏదైతే ఉందో, సో దట్ ఈస్ రిలేటెడ్ టు డెఫినేషన్స్. సో ఫస్ట్ ఇది కాబట్టి డెఫినేషన్స్ గురించి ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, తర్వాత 243A, ఏ ఫర్ అసెంబ్లీ, అంటే అసెంబ్లీ దేని గురించి, గ్రామ సభ గురించి అసెంబ్లీ అవుతారు కదా పంచాయతీ రాజ్ లో. సో అసెంబ్లీ, ఏ ఫర్ అసెంబ్లీ. ఓకే, 243B. ఓకే, సో పంచాయత్ లో థర్డ్ ఆర్టికల్ ఏంటంటే బి అనమాట. ఓకే, సో ఏ బి సెకండ్ అయినప్పటికీ, సో ఆర్టికల్ 243 ఫస్ట్ ఆర్టికల్, ఇది సెకండ్ ఆర్టికల్, ఇది థర్డ్ ఆర్టికల్. అంటే 3 అంటే 3 టైర్ సిస్టమ్ అనమాట, థర్డ్ కాబట్టి 3 టైర్ సిస్టమ్ చెప్తుంది. ఓకే, 243C, సి అంటే
C for composition. So it composition or constitution, sorry, composition, yeah, composition. It speaks about composition of panchayats. Next 243D, D for depressed classes. So depressed classes ఎవరు మనకి ఏమంటారు ఎస్సీ ఎస్టీ. సో వాళ్ళ కోసం మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడేది ఆర్టికల్ 243D. ఓకే, ఆర్టికల్ 243E. సో నార్మల్ గా ఇయర్ అన్నప్పుడు మనకి వైతో స్టార్ట్ అయినప్పటికీ సో మనకి ఎలా వినిపిస్తుంది, ఈతో స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, అవునా. 243E ఇస్ అబౌట్ ఇయర్స్ అంటే ఏంటి, డ్యూరేషన్. సో డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్ గురించి చెప్పేది మనకి. సో 243E అన్నమాట. నెక్స్ట్ 243F. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ ఫర్ ఫెయిల్. ఓకే, ఎఫ్ ఫర్ ఫెయిల్. సో ఇట్ స్పీక్స్ అబౌట్ సో డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అవుతారు, డిస్క్వాలిఫై ఎప్పుడు అవుతారు, ఫెయిల్ అయినప్పుడు అవుతారు. సో ఇట్ స్పీక్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ ది మెంబర్షిప్. నెక్స్ట్ 243G. ఓకే, సో జీ ఇస్ అబౌట్ గోలీ సోడా. సో నార్మల్గా గోలీ సోడా ఎప్పుడు కొడతారు, సో కొంచెం ఎనర్జీ కోసం, కొంచెం పవర్ కోసం. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, పవర్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఇంకొకటి కూడా చెప్పాను, 243G అనేది ఓకే ఫంక్షనల్ ఐటమ్స్, 11th షెడ్యూల్లో ఉన్న ఫంక్షనల్ ఐటమ్స్ అన్ని 243G లో ఉంటాయని గుర్తుపెట్టుకోమన్నాను. సో ఆటోమేటిక్గా మీకు 243G గుర్తుండిపోతుంది. జీ ఫర్ గోలీ సోడా కొట్టంగానే మీకు ఎనర్జీ వచ్చింది, పవర్ వచ్చింది. సో పవర్స్ అండ్ అథారిటీస్ గురించి చెప్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 243H. ఓకే, సో మీకు ఐ థింక్ మీకు హెచ్టిసి బ్రాండ్ గురించి తెలుసు అని అనుకుంటున్నా. సో హెచ్ అంటే హెచ్ అనమాట, అండ్ టీ అంటే టాక్సెస్. సో టాక్సెస్ గురించి చెప్పేది. సో ద పవర్ టు ఇంపోజ్ టాక్సెస్ ఇది ఆర్టికల్ 243H. ఓకే, హెచ్టిసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 243I. అగైన్ నేను చెప్పేది ఒకటే, మీకు టఫ్ గా అనిపిస్తే వదిలేయండి, మీకు ఎలా గుర్తుంటే అలానే గుర్తుంచుకోండి. మీకు టఫ్ గా అనిపించకుండా ఎక్కడైతే ఈజీగా అనిపిస్తుందో వాటిని మాత్రమే గుర్తుంచుకోండి. ఐ అంటే ఇన్కమ్, ఐ ఫర్ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే ఏంటి, ఫినాన్స్ కమిషన్ కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 243I. నెక్స్ట్ 243J. ఓకే, సో జే ఇస్ అబౌట్ ఆడిటింగ్ అనమాట. దీనికి ఎలాంటి ట్రిక్ అనేది లేదు. సో ఐ తర్వాత వెంటనే జే కాబట్టి, సో ఇది ఫినాన్స్ కమిషన్, దాని తర్వాత వెంటనే ఆడిటింగ్ అనమాట. ఓకే, 243K. ఓకే, సో 243K, కే అంటే క్యాండిడేట్. సో నార్మల్ గా క్యాండిడేట్ స్పెల్లింగ్ తో స్టార్ట్ అయినప్పటికీ కే ఫర్ క్యాండిడేట్. సో క్యాండిడేట్స్ ని మనం ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం. సో 243K ఇస్ అబౌట్ ఎలక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 243L. ఓకే, సో ఎల్ అంటే ల్యాండ్ ఆఫ్ యూటీ అని గుర్తుపెట్టుకోండి. ఎల్ ఫర్ ల్యాండ్ ఆఫ్ యూటీస్. నెక్స్ట్ 243M. ఎం అంటే మిస్సింగ్ ఏరియాస్. అంటే సో మిస్సింగ్ ఏరియాస్ అంటే ఏంటి, సో దిస్ పార్ట్ పంచాయతీ రాజ్ అనేది కొన్ని ఏరియాస్ కి అప్లికబుల్ కాదు, అది మనకు తెలుసు. నాగాలాండ్, మిజోరం, ఓకే, మేఘాలయ ఇలాంటి ఏరియాస్ కి అప్లికబుల్ కాదు, అవునా. సో మిస్సింగ్ ఏరియాస్, సో నాగాలాండ్, మణిపూర్, మిజో కొన్ని ఏరియాస్ కి ఈ ఆర్టికల్ అనేది అప్లికబుల్ కాదు కాబట్టి 243M. నెక్స్ట్ 243N. ఓకే, సో ఎన్ అంటే నిరంతరం. సో నిరంతరం అంటే కంటిన్యూయేషన్. సో నార్మల్ గా ఎప్పటికీ ఉండేది. ఓకే, కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్ ఆఫ్ అండ్ పంచాయత్స్ అని చెప్పేసి మనకి ఒక ఆర్టికల్ ఉంటది కదా. సో ఒక ప్రొవిజన్ ఉంటది కదా, అదే అనమాట కంటిన్యూయేషన్. సో ఎన్ అంటే నిరంతరం, సో కంటిన్యూయేషన్. నెక్స్ట్ 243O. ఓ అంటే ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో బార్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది కోర్ట్ ఇస్ ఆర్టికల్ 243O. ఓకే, సో అగైన్ మీకు ఆర్టికల్ 243 నుంచి ఓకే 243A నుంచి ఓ వరకైనా ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఏఓ అని గుర్తుపెట్టుకోండి, ఏఓ. ఓకే, సో ఏఓ అనేది మనకి ఇట్స్ రిలేటెడ్ టు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పంచాయత్స్ అనమాట. ఓకే, సో దాని తర్వాత 243P నుంచి 243ZG. సో నార్మల్ గా జెడ్జీని పలికితే ఎలా వినిపిస్తుంది, జడ్జి లాగా వినిపిస్తుంది, అవునా. సో అలా జడ్జి. ఓకే, 243P నుంచి 243ZG ఇస్ అబౌట్ మున్సిపాలిటీస్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. సో డి అంటే డిప్రెస్డ్ క్లాసెస్, సో రిజర్వేషన్. ఐ అంటే ఇన్కమ్, ఫినాన్స్ కమిషన్. ఓకే, నెక్స్ట్ 243C, సి ఫర్ కాంపోజిషన్. డి ఓకే, డి డిప్రెస్ క్లాసెస్ రిజర్వేషన్. నెక్స్ట్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి, ఇయర్ అంటే డ్యూరేషన్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫెయిల్ అంటే డిస్క్వాలిఫికేషన్. ఓకే, 243G, G for గోలీ సోడా, పవర్స్ అండ్ అథారిటీస్. నెక్స్ట్ 243H, హెచ్టిసి బ్రాండ్. T for హెచ్ అంటే హెచ్, టీ అంటే టాక్సెస్. ఓకే, 243I ఇన్కమ్ అని చెప్పాను. 243J ఆడిటింగ్, జస్ట్ లైక్ దట్ అలానే గుర్తుపెట్టుకోమని. 243K వే ఫర్ క్యాండిడేట్ ఎలక్షన్స్ అని చెప్పాను. ఓకే,
యా. సో ఎల్ అంటే ల్యాండ్ ఆఫ్ యూటీస్. ఎం అంటే మిస్సింగ్ ఏరియాస్కి అప్లికేబుల్, అంటే కొన్ని ఏరియాస్కి అప్లికేబుల్ కాదు. ఎన్ అంటే ఓకే, సో 243 ఎన్ అండ్ దాని తర్వాత 243 ఓ. 243 ఎన్ అంటే ఏంటి? ఐ టోల్డ్ అబౌట్ నిరంతర కృషి అని చెప్పాను. సో కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్. నెక్స్ట్ 243 ఓ ఇస్ అబౌట్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అని గుర్తుపెట్టుకోమన్నాను. ఓ అంటే బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై ద కోర్ట్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ట్రిక్స్ ఐ హ్యావ్ మేడ్ టు రిమెంబర్ దీస్ ఆర్టికల్స్ ఆఫ్ పంచాయత్స్. ఓకేనా? సో ఇక్కడ నేను ఎందుకు రాశానంటే మున్సిపాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా మీకు నేర్పిస్తా. సో మనకు తెలుసు ఆర్టికల్ 243 ఏదైతే ఉందో 243D నుంచి మనకి మున్సిపాలిటీ సో పంచాయతీ రిలేటెడ్ ఆర్టికల్స్ 243 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏబిసిని తీసేయండి ప్రస్తుతానికి. డి నుంచి నేను అన్ని డిఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ఎంఎన్ఓ వరకు రాసుకున్నా. సో దాని తర్వాత నాకు మున్సిపాలిటీస్ అనేది పి నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ పి రాయకుండా నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ టీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఐ హావ్ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ టీ. ఓకే, సో టీ యువిడబ్ల్యూ ఎక్స్ వై జెడ్ జెడ్ఏ జెడ్బి జెడ్సి జెడ్ఎఫ్. ఓకే, సి తర్వాత డీని తీసేయండి, ఈని తీసేయండి, దాని తర్వాత ఎఫ్జి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డీని ఈని రిమూవ్ చేసి ఎఫ్జి రాసుకోవాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, డి ఫర్ డ్యూ. ఓకే, డి ఫర్ ఏంటి? డిప్రెస్డ్ క్లాస్ అని చెప్పా. డిప్రెస్డ్ క్లాస్ అంటే రిజర్వేషన్. సో అంటే ఇక్కడ కూడా టీ అనేది ఇట్ స్పీక్స్ అబౌట్ రిజర్వేషన్ ఇన్ మున్సిపాలిటీస్ అనమాట. ఓకే, ఈ అంటే ఏం చెప్పాను? ఈ ఎలా సౌండ్ చేస్తుంది? ఇట్ ఇస్ సౌండింగ్ లైక్ ఇయర్ అని చెప్పాను. సో ఇయర్ అంటే ఇట్ స్పీకింగ్ అబౌట్ డ్యూరేషన్. అంటే ఏంటి? సో ఇక్కడ యు అనేది కూడా డ్యూరేషన్ కి సంబంధించింది అనమాట. ఓకే, ఎఫ్ అంటే ఫెయిల్ అని చెప్పా. ఫెయిల్ అంటే డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ కూడా వి అనేది డిస్క్వాలిఫికేషన్ కి సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ జీ అంటే గోలీ సోడా అని చెప్పారు, పవర్స్ అండ్ అథారిటీస్. సో ఇక్కడ డబ్ల్యూ కూడా పవర్స్ అండ్ అథారిటీస్ అనమాట. ఓకే, సో హెచ్ అంటే హెచ్టీజీ, టీ అండ్ హెచ్ అండ్ టీ అంటే టాక్సెస్ అని చెప్పా. హెచ్టీసీ బ్రాండ్ ని గుర్తుపెట్టుకోమన్నా. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది కూడా టాక్సెస్ కి సంబంధించింది. ఐ అనేది ఇన్కమ్ అనమాట. ఓకే, సో ఐ అనేది ఇన్కమ్ కాబట్టి ఆర్థిక సంఘం కాబట్టి ఇక్కడ కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో వై ఆల్సో స్పీక్స్ అబౌట్ ఎలక్షన్ కమిషన్, సారీ ఫినాన్స్ కమిషన్, నాట్ ఎలక్షన్ కమిషన్. సో ఐ అంటే ఇన్కమ్ కాబట్టి, ఓకే, సో ఇన్కమ్ కాబట్టి ఫినాన్స్ కమిషన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సో మనకి ఫినాన్స్ కమిషన్ తర్వాత సో ఆడిటింగ్ గురించి ఇక్కడైతే ఎలాంటి ట్రిక్ లేదు. ఫినాన్స్ కమిషన్ వెంటనే మనకి ఆడిటింగ్. ఐ తర్వాత జే అంటే ఆడిటింగ్ కాబట్టి ఇక్కడ జెడ్ కూడా మనకి ఆడిటింగ్ కి సంబంధించింది అనమాట. ఓకే, సో కే అంటే నేను ఏం చెప్పాను? ఓకే, కే స్పీక్స్ అబౌట్ క్యాండిడేట్ అంటే ఎలక్షన్ అని చెప్పాను. సో ఇట్ స్పీక్స్ అబౌట్, కే స్పీక్స్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి జెడ్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ద సేమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎల్. ఓకే, ఎల్ అంటే ఏంటి? సో ఎల్ అంటే ల్యాండ్ ఆఫ్ యూటీస్ కాబట్టి యూటీ. సో ఇక్కడ కూడా యూటీస్ కి సంబంధించి ఎం అంటే మిస్సింగ్ ఏరియా, కొన్ని ప్లేసెస్ కి వర్తించదు. ఇక్కడ కూడా సేమ్ జెడ్సి. సో జెడ్సి తర్వాత జెడ్ఈని ఎలిమినేట్ చేయండి. ఓకే, సో మనకి జెడ్ఎన్ వస్తుంది అండ్ జెడ్ఓ వస్తుంది. ఓకే, సో జెడ్ఎఫ్ వస్తుంది, జెడ్జి వస్తుంది. సో ఇక్కడ ఓకే ప్యారలల్ గా ఏమున్నాయి? ఎన్ఐఓ అనమాట. ఓకేనా? సో ఎన్ఓ. సో సేమ్ ఇక్కడ ఏమైతే ఆర్టికల్స్ ఉంటాయో అక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి అనమాట. ఓ అంటే ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పాను, బార్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ది కోర్ట్స్ అని చెప్పాను. సో జెడ్జి కూడా బార్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ కోర్ట్ అనమాట. ఎన్ అంటే నిరంతరం, సో ఎగ్జిస్టింగ్ లాస్ కి సంబంధించింది. సో జెడ్ఎఫ్ కూడా అదే అనమాట. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. జెడ్ఈని ఎలిమినేట్ చేయండి అండ్ ఆల్సో ఇక్కడ స్టార్ట్ చేసేది తో స్టార్ట్ చేయండి, ఇక్కడ స్టార్ట్ చేసేది టీతో స్టార్ట్ చేయండి, అంటే డిటీతో స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, అలా అయితే మీకు ప్యారలల్ గా ఆర్టికల్స్ వస్తాయి. సో అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు ఎలిమినేషన్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఒకవేళ ఆర్టికల్స్ అడిగారు అనుకోండి, సో అప్పుడు మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి జీ 243G అండ్ 243W అండ్ ఆల్సో 243I అండ్ 243Y. ఓకే, అండ్ 243K అండ్ 243ZA. సో ఎలక్షన్ కి సంబంధించి, ఫినాన్స్ కమిషన్ కి సంబంధించి, స్టేట్ ఫినాన్స్ కి సంబంధించి అండ్ ఆల్సో జీ అంటే ఏంటి? పవర్స్ అండ్ ఫంక్షన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ 3 అయితే ఇంపార్టెంట్ అన్నిట్లో.
ఓకే, ఐ హోప్ మీకు గుర్తుంటాయని అనుకుంటున్నా. సో ఇవి కాకుండా మిగిలిన ఏంటి 243 పి అనగానే సో ఫస్ట్ డే ఆర్టికల్ పి కాబట్టి 243 పి స్పీక్స్ అబౌట్ డెఫినేషన్స్ అనమాట. ఓకే, సో ఏమేమి మిగిలి ఉన్నాయి? సో పి క్యూ ఆర్ ఎస్ ఈ 4 మిగిలాయి. ఓకే, అండ్ ఆల్సో 243 ఏం చేసాము, 243 ZCని అండ్ 243 ZDని ఎలిమినేట్ చేసాం అవునా. ఈ రెండింటికి సంబంధించినవి మిగిలి ఉన్నాయి. ఓకే, సో మనకి 243 పి అనేది ఏంటి, ఇట్ స్పీక్స్ అబౌట్ డెఫినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ గురించి 243 క్యూ చెప్తుంది. 243 ఆర్ ఇస్ అబౌట్ కాంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఓకే, 243 ఎస్ ఇస్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది వార్డ్ కమిటీస్. అగైన్ ఇది స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోండి, వార్డ్ కమిటీస్ గురించి మాట్లాడేది 243 ఎస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 243 సి ఏంటంటే, సారీ 243 సి ఆల్రెడీ అయిపోయింది, 243 డి అండ్ ఈ. ఓకే, 243 డి ఏంటంటే డి ఫర్ డిస్ట్రిక్ట్ కాబట్టి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ గురించి మాట్లాడేది 243 డి అనమాట. ఓకే, 243 ఈ ఏమో మెట్రోపాలిటన్ ప్లానింగ్ గురించి మాట్లాడుతుంది. ఓకే, 243 ఈ is about metropolitan planning, D is about district planning committee, so P is about definition, Q constitution, R composition, S is about ward committees. Okay, so that was about RICS. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవడానికి మీ ఓన్ కోడ్ లాంగ్వేజ్ లో పెట్టుకోండి. లేకపోతే లైన్ ఒక లాజికల్ ఆర్డర్ గా ఉంటుంది. ఫస్ట్ యూనియన్ అని, టెరిటరీస్ అని, సిటిజన్షిప్ అని, ఓకే, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే, దాని తర్వాత సో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, 7th రీపీల్ చేశారు, తర్వాత యూటీస్, తర్వాత మున్సిపాలిటీస్, సో పంచాయత్ మున్సిపాలిటీస్, ఇలా లైన్ ఒక ఆర్డర్లీ బేసిస్ మీద ఒక లాజికల్ ఆర్డర్ లో ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, సో ఏమేమి టాపిక్స్ న్యూస్ లో ఉన్నాయి అండ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను చెప్పేసి ఐ విల్ వైండ్ అప్ దిస్ సెషన్స్. ఓకేనా, సో మన సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ పర్టికులర్ వీడియోతో. ఓకే, సో ఐ హోప్ మీరు బాగా బెనిఫిట్ అయ్యారని అనుకుంటున్నాను. యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ది కామెంట్ బాక్స్, మీకు ఎంతవరకు సిరీస్ అనేది బెనిఫిట్ అయింది అని. అండ్ ఆఫ్టర్ ది ఎగ్జామ్ ఆల్సో వన్స్ మీకు ఎంతవరకు యూస్ఫుల్ ఉండింది ఎగ్జామ్ లో అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఓకేనా, సో మనకి ఫస్ట్ థింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఈ ఇయర్ ఎగ్జామ్ కి. అండ్ ఆల్సో లైక్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో డీటెయిల్ హిస్టరీలోకి వెళ్ళక్కర్లేదు, ఆర్టికల్ 370 గురించి బేసిక్ థింగ్స్ తెలిస్తే సరిపోతుంది. అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి బేసిక్ టెనెన్స్ తెలుసుకోండి. హేట్ స్పీచ్ లో మన కాన్స్టిట్యూషన్ లో హేట్ స్పీచ్ గురించి డైరెక్ట్ మెన్షన్ చేసిందా అని అడుగుతారో, లేదు, బట్ ఐపీసీ సెక్షన్స్ లో ఉంటుంది. సో కొన్ని సెక్షన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఓకే, సో మనం ఆల్రెడీ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి డీల్ చేస్తాం, హవెవర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అండ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది. సో మీరు బేసిక్ గా ఏ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తీసుకున్నా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో చూసుకోండి, ఒకవేళ లేకపోతే గూగుల్ సెర్చ్ చేయండి, సింపుల్ గా టాపిక్ కొట్టేసి యూపీఎస్సీ ఆర్ స్టేట్ పిఎస్సీ అని కొట్టండి, మీకు వచ్చేస్తాయి. సో ఎక్కడి నుంచి అయినా వెళ్ళి చదువుకోవచ్చు మీరు. ఓకే, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023. ఓకే, నెక్స్ట్ పర్సనాలిటీ రైట్స్ గురించి న్యూస్ లో ఉంది, పర్సనాలిటీ రైట్స్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, నో కాన్ఫిడెన్స్ మోషన్, అండ్ anti-defection law was also in the news. And secretariat of the parliament or secretariat system governance part లో కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. అండ్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ లో రోల్ ఆఫ్ గవర్నర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. రోల్ ఆఫ్ గవర్నర్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చూసుకోండి, ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ చూసుకోండి ఒకసారి, ఏ స్టేట్స్ లో ఏమేమి డిస్ప్యూట్స్ ఉన్నాయని చూసుకోండి ఒకసారి. ఓకే, అండ్ జ్యుడిషియరీ వైస్ లో మీకు లీగల్ ఎయిడ్ గురించి ఇంపార్టెంట్, లీగల్ ఎయిడ్, మీడియేషన్ యాక్ట్, ఓకే, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ గురించి చూసుకోండి ఒకసారి, 3 జడ్జెస్ కేసెస్ గురించి. ఓకే, అండ్ మోడల్ ప్రిజనర్స్ యాక్ట్ గురించి చూసుకోండి. అండ్ ఎలక్షన్స్ కి సంబంధించి మన వీడియోస్ లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేశాను కాబట్టి మన వీడియోస్ ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మెయిన్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ అనేది వచ్చింది కదా, అది వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అదొకటి మీరు బాగా చూసుకోండి, మనం చేసిన వీడియోస్ ని ఒకసారి రిపీట్ చేసుకోండి.
Next, important legislations like Nari Shakti Vandan Constitution, like 106th Amendment Act ఏదైతే ఉందో దాని గురించి చూసుకోండి. ఓకే, అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 చూసుకోండి. అండ్ క్రిమినల్ లా రిఫార్మ్స్ యాక్ట్ లైక్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం. ఓకే, ఇవి ఇంపార్టెంట్. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 2023, సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023, సినిమాటోగ్రాఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023. ఓకే, సో ఇవి కాకుండా ఇంకేమున్నాయనంటే, సో టెలికమ్యూనికేషన్ యాక్ట్, టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఆఫ్ 2023, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023. ఓకే, ఇవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఈ వీడియో సరిపోతుంది. లైక్ లోక్పాల్, డీలిమిటేషన్ కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, అండ్ మిగతా మనం చూసాం లైక్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ ఉంటాయంటే, గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిషన్ కర్మయోగి ఇంపార్టెంట్ అవుతుంది. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి బాగా చదువుకోండి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ గురించి చదువుకోండి, ఆధార్ గురించి చదువుకోండి. ఓకే, సో గైడ్ లైన్స్ ఫర్ సెలబ్రిటీస్, సో రీసెంట్ గా సెలబ్రిటీస్ కి ఇన్ఫ్లుయెన్సర్స్ కి గైడ్ లైన్స్ ఇచ్చారు, దాని గురించి చదువుకోండి ఒకసారి. ఓకే, అండ్ ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ గురించి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి చదువుకోండి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి కాకుండా ఇంకేం చదవాలంటే, అండ్ మనకి సిటిజన్షిప్ యాక్ట్ గురించి కూడా న్యూస్ లో ఉంది. సిటిజన్షిప్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ కి సంబంధించి, 6th షెడ్యూల్ గురించి ఇంపార్టెంట్ ఉంది. ఓకే, 6th షెడ్యూల్ లడాక్ కి సంబంధించిన ప్రొటెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించింది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా న్యూస్ లో ఉంది, ఒకసారి చదువుకొని. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఇది. సో సిటిజన్షిప్ యాక్ట్ ఇంపార్టెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్, 6th షెడ్యూల్, అండ్ 75 years ఆఫ్ సుప్రీంకోర్ట్ యొక్క 75 years యానివర్సరీ అయింది కాబట్టి దాని కాంటెక్స్ట్ లో సుప్రీంకోర్ట్ యాజ్ అ హోల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఒక్కసారి చూసుకోండి. ట్రైబ్యునల్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి చూసుకోండి. డిఫర్మేషన్ అండ్ ఆల్సో రెమిషన్. సో పార్డనింగ్ పవర్స్ లో రెమిషన్ అనేది సార్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి రెమిషన్. సో బిల్కిస్ బానో కేస్ కి సంబంధించి రెమిషన్ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఆల్రెడీ మనం ఇవి డిస్కస్ చేసాం, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి, మున్సిపల్ ఎలక్షన్ గురించి. ఓకే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ లైక్ ఎలక్షన్స్ లో మనం ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసాం. సిటిజన్షిప్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ గురించి చూసుకోండి. ఓకే, టెంపుల్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా, ఎపిడమిక్స్ యాక్ట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఎర్రాటా గురించి గవర్నెన్స్ లో. ఓకే, అండ్ ఆల్సో రివామ్డ్ స్కీమ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, సో దట్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ థింగ్స్ ని మీరు చూసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకేమైనా న్యూస్ లో మీకు అనిపిస్తే చూసుకోండి. సో ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అవి మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఒకసారి నేను ఏవైతే చెప్పానో మెల్లిగా వీడియోని స్లో డౌన్ చేసుకొని మెల్లిగా లిస్ట్ డౌన్ చేసుకొని, సో మీరు చదివే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో, ఓకే, లేకపోతే మీరు చదివే న్యూస్ లో ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా చూసుకోండి. కవర్ కాకపోతే స్పెసిఫిక్ గా కొంచెం రీసెర్చ్ చేయండి ఈ మిగిలిన టైంలో. ఓకే, మీకు ఎగ్జామ్ కి కొంచెం టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు రోజు ఒక 2 topics ఆర్ 3 topics గురించి రీసెర్చ్ చేసినా సరిపోతుంది. ఓకే మరి, సో అదనమాట ఈరోజు వీడియో. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సిరీస్. ఐ హోప్ మీకు బెనిఫిట్ అయిందని అనుకుంటున్నా ఈ సిరీస్. సో మీరు మొత్తం స్టాట్యుటరీ బాడీస్ ఎందుకు కవర్ చేయలేరు మ్యామ్ అంటే, ప్రతి ఒక్కటి కవర్ చేయడం ఇస్ వేస్ట్ ఆఫ్ యూజ్ అకార్డింగ్ టు మీ. సో వాట్ ఈస్ ఇన్ ద న్యూస్ అది కవర్ చేశాను. సో మిగతా మీరు చూసుకోండి. అండ్ మిగతా మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బాడీస్ ఉంటాయి, అండ్ సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని బాడీస్ ఉంటాయి, అక్కడ కవర్ చేసేసుకోండి. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యు ఎంజాయ్డ్ దిస్ వీడియో. So and all the very best to you people for your exam. So thank you everyone. Keep smiling. Bye bye and take care.